స్వాతంత్రం, ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసా? 1947, 1947వ సంవత్సరం ఇదే నెలలో ఆగస్ట్ నెల ఇదే రోజు 15వ తారీఖు. అప్పటి వరకు మనం బ్రిటిష్ ఏలుబడిలో, వారి యొక్క కబంధ హస్తాల్లో, వారి చెప్పు చేతల్లో ఉండేవాళ్ళం మనం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనకి స్వాతంత్రాన్ని దేవుడిచ్చాడు. అందుని బట్టి దేవునికి గట్టిగా చాపట్లు కూడా దేవుని గానపడతాం. ఐ యామ్ ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్. ఆమేన్. ఈరోజు నేను ఒక భారతీయుడిని నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇలాంటి మంచి నేల మీద దేవుడు మనల్ని పుట్టించాడు. అమెరికా, కెనడా, జపాన్ పేర్లు బైబిల్లో లేవు, కానీ మన ఇండియా పేరు బైబిల్లో 2 సార్లు రాయబడి ఉంది. గట్టిగా చాపట్లు కూడా దేవుని గానపరుద్దాం. ఎస్తేరు గ్రంథంలో మీరు గమనిస్తే 2 times మనకి మన యొక్క దేశం పేరు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడడం తలపేసాను. అది మనకెంతో దీవెన, అది మనకెంతో ఆశీర్వాదకరం. ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చింది, గుడ్. కానీ అంతకన్నా గొప్ప కార్యాన్ని మన పట్ల దేవుడు చేశాడు. అదేమిటో ఈరోజు ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. గలతీ రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీలు 5వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. గలతీలు 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడు మనకు స్వాతంత్ర్యం, అండర్లైన్ చేసుకోండి, స్వాతంత్ర్యము అనుగ్రహించి, దేవుడు మనకి స్వాతంత్ర్యమును అనుగ్రహించాడు. ఈరోజు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను సైతాను కబంధ హస్తాల్లో చిక్కుకున్న మనలను దేవుడు మనకి స్వాతంత్ర్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అంటే ఇక మనకి స్వేచ్ఛను దేవుడు ఇచ్చాడు. ఇక సైతాన్ కంట్రోల్లో, సైతాన్ యొక్క అండర్లో ఉండకుండా మనలను దేవుడు విడిపించాడు. ఎలాగైతే మనం ఇంతకుముందు బ్రిటిష్ పాలనలో ఎన్ని బాధలు పడి ఉన్నామో మన యొక్క పూర్వీకులు, ఆ రీతిగా మనము కూడా పాపముల చేత, అపరాధముల చేత సైతాను మనకు ఒక లీడర్గా ఉంటూ మనలను వాడు చెప్పు చేతల్లో ఒక కీలు బొమ్మల్లాగా మనల్ని ఆడిస్తూ జీవించే మనలను దేవుడు ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించి 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా మన కోసం ఎన్నో శ్రమలు పడి, ఎన్నో నిందలు అనుభవించి, ఎన్నో బాధలు అనుభవించి, ఎన్నో కష్టాలు అనుభవించి, నీ కోసం నా కోసం 1 తక్కువ 40 కొరడా దెబ్బలు భరించి తన రక్తాన్నే మన కొరకు చిందించి తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. ఎందుకోసం? మనకి స్వాతంత్ర్యాన్ని ఇవ్వడము కోసం. సో ఆ క్రీస్తుని బట్టి, మనకి దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని బట్టి గట్టిగా యేసయ్యకి చప్పట్లు కూడా దేవుని గణపరుద్దాం. సో అక్కడ రాయబడిన 5వ వచనంలో మనకి స్వాతంత్రం, మనకి స్వతంత్రులుగా ఎలాగయ్యాం? మన నీతిని బట్టి, మన ప్రార్థనలు బట్టి, మన ఉపవాసాలు బట్టి, మన విశ్వాసాన్ని బట్టి కాదు. మరి ఎలాగా స్వాతంత్రం వచ్చింది మనకి? ఎలా మనం స్వతంత్రులమయ్యాము? అక్కడ రాయబడింది, క్రీస్తు మనలను స్వతంత్రులుగా
చేసి ఉన్నాడు. మనం చేసిన దాన్ని బట్టి కాదు. నేను ఎంత కష్టపడ్డానండి స్వాతంత్రం కోసం, నా విడుదల కోసం నేను ఎంత ప్రయాసపడ్డానో మీకేం తెలుసు. ఈరోజు మనం అతిశయించడానికి ఏమీ లేదు. మన మంచితనం, మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటివి. సాల్వేషన్ ఈస్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ అన్నారు అంతే. విశ్వాసము ఆయనను ఉంచడం వలన, ఆయన కృప చేత, ఆయన రక్తము చేత మనము స్వతంత్రులమయ్యాం, నీతిమంతులమయ్యాం, పరిశుద్ధులమయ్యాం. సో సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఎవరికి చెందాలి? దేవుడికి మాత్రమే చెందాలి. అయితే కింద ఇంకొక మాట రాయబడి ఉంది, కాబట్టి అంటే మీకు స్వతంత్రం వచ్చింది కనుక, మీరు స్వతంత్రులయ్యారు కనుక, మీకోసం నేను ఆ ప్రాణాన్ని పణంగా పెట్టి మిమ్మల్ని రక్షించాను కనుక, మీరు స్థిరముగా నిలిచి, ఎలా నిలవాలి? మనం స్థిరముగా నిలవాలి, అంతేగాని మరలా వెనక్కి వెళ్ళిపోవడం కాదు. మీరు స్థిరముగా నిలబడాలి. మరలా మీరు దాస్యమను కాడి క్రిందకి మరలా వెనక్కి వెళ్ళిపోకండి, మరలా అందులో చిక్కుకుపోకండి. మిమ్మల్ని ఎంతో కష్టపడి, మీకోసం ఎంతో శ్రమపడి, మీకోసం నేను ఎంతో కష్టపడి పరలోక మహిమను విడిచిపెట్టి, ఆ పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆ పరలోకంలో ఉండే ఆధిక్యతను విడిచిపెట్టి, ఒక నరుడిగా, దీనుడిగా, పశువుల పాకలో పుట్టి, ఎన్నో శ్రమలు పొంది, ప్రాణాన్ని పణంగా పెట్టి మిమ్మల్ని విడిపించానే, మీకు స్వతంత్రత ఇచ్చానే. దయచేసి మరలా ఆ పాప ఊబులోకి, మరలా ఆ పాప బ్రతుకులోకి, మరలా చెత్త జీవితంలోకి వెళ్ళకండి. స్థిరంగా ఉండండి. ఈరోజు దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటుంది స్థిరమైన జీవితం, అస్థిరమైన జీవితం కాదు. స్థిరమైన జీవితం, స్థిరమైన పునాది. సో అలా స్థిరంగా ఉండి, దయచేసి మరలా మీరు దాస్యమను కాడి క్రిందకి, అనగా మరలా విడిచిపెట్టిన పాపానికి మరలా మీరు వెనక్కి వెళ్ళిపోవద్దు. ఈరోజు నా వర్తమాన అంశం, వెనకబడ్డావా? నీవు వెనకబడ్డావా? పక్క వారిని అడగండి ఆ ప్రశ్న, నువ్వు వెనకబడ్డావా? ఆలోచించండి. ఈరోజు నా వర్తమాన అంశం చాలా ప్రాముఖ్యమైనది. వీలైతే ఇది ఒక సిరీస్ కింద నేను ఒక 4-5 వారాలు ఇదే అంశాన్ని మీతో మాట్లాడతాను. ఫేస్బుక్లో కేవలం 4-5 రోజులు ఉంటాయి అంతే ఈ మెసేజ్లు, తర్వాత ఇవన్నీ యూట్యూబ్లోకి వెళ్ళిపోతాయి. సో ఫేస్బుక్లో మళ్ళీ మీకు వాక్యాలు దొరకవు కనుక మీరు రాసేసుకోండి. తర్వాత అవి మేము మళ్ళీ అది యూట్యూబ్లోకి అప్లోడ్ చేసేస్తున్నాం. సో యూట్యూబ్లో మీరు ఈ వాక్యాలు వినాలనుకుంటే మీరు పాస్టర్ రవి లోకేష్ అని మీరు టైప్ చేస్తే యూట్యూబ్లో, లేకపోతే లోకేష్ కుమార్ అని మీరు కొడితే మీకు ఈ మెసేజ్లన్నీ మీకు దొరుకుతాయి. మీకు కంటిన్యూ కావాలంటే మీరు లైక్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేయొచ్చు. మనకేం వచ్చేదేం లేదు, మన కొత్త ఛానల్ ఇది కనుక మీరు చక్కగా ఈ వాక్యాలు రాసుకోవడానికి, మీరు ఆత్మీయంగా ఎంతో బలపడడానికి మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈరోజు దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటుంది ఏంటి అంటే, వెనకబడ్డం కాదు, మనం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళడానికి తొందరపడాలి, ముందుకు వెళ్ళడానికి వేగిరపడాలి, ముందుకు వెళ్ళడానికి ఆసక్తి చూపించాలి. అంటే సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి. మీ విశ్వాసం, మీ ఆత్మీయ జీవితం, మీ భక్తి జీవితం ఇంకా 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 ముందుకి 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 పరిగెత్తుకుంటూ వేగురుపాటుతో వెళ్ళాలి ముందుకి. నేను అడుగుతున్నాను ప్రశ్న, మీరు వెనకబడ్డారా లేక ముందుకు పరిగెడుతున్నారా? ఆలోచించండి. చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. మనం అందరం కూడా సిల్లిగా తీసుకోవడానికి లేదు. బైబిల్లో ఫిలిప్పీలు రాసిన పత్రిక
3వ అధ్యాయం. గలతీ తర్వాత ఎఫెసీ, ఎఫెసీ తర్వాత ఫిలిప్పీ. 3వ అధ్యాయం 12వ వచనం నుండి నేను చదువుతున్నాను, చూడండి ఒకసారి. ఫిలిప్పీ ఆ బుక్ ఇచ్చాను. ఫిలిప్పీ 3:12. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకున్నట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో, వింటున్నారా? దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. పౌలు అంటున్నాడు, ఐఎమ్ రన్నింగ్, నేను పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. వెనకున్నవి ఏం చేస్తున్నాను? నేను మర్చిపోతున్నాను. వెనకున్న కక్షలు, వెనకున్న క్రోధాలు, వెనకున్న సమస్యలు, వెనకున్న పాపిష్టి జీవితం, అది మర్చిపోయి గతం గతః అది విడిచిపెట్టి మనం ముందుకి మనం పరిగెత్తాలి పౌలు వలె. అప్పుడే మీరు స్పీడ్గా పరిగెత్తగలరు, లేకపోతే మీరు వెనకబడిపోతారు. మీరు పౌలు అంటున్నాడు, కిందకి రండి, 14వ వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నేను వెనకబడట్లేదు, నేను దేవుడిచ్చే బహుమానాల కోసం, దేవుడిచ్చే ఆ ఆశీర్వాదాల కోసం, దేవుడిచ్చే గిఫ్ట్ కోసం నేను పరిగెడుతున్నాను. ఒలింపిక్స్లో మనకి బ్యాడ్మింటన్లో అందరూ ఎక్స్పెక్ట్ చేసాం గోల్డ్ మెడల్ వస్తుందని సింధు గారికి, కానీ సింధుకి గోల్డ్ మెడల్ రాలేదు, కానీ సిల్వర్ మెడల్ రాలేదు, కానీ ఆమె బ్రాంజ్ మెడల్తో సెటిల్ అయింది. ఆమె కోచ్ కూడా ఆయన మన ఇండియన్ కాదు, వేరే దేశానికి చెందిన ఆయన. వాళ్ళిద్దరు ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళు ఒకటే మాట చెప్పారు, ఏమనంటే, మేము బ్రాంజ్ వచ్చిందని మేము బాధపడట్లేదు, అది కూడా వచ్చినందుకు దేవుడి థ్యాంక్స్. అయితే ఇప్పుడు మేము 2024 కోసం రేపటి నుంచే మరలా మేము బ్యాడ్మింటన్ మరలా మా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పటి నుంచట? మళ్ళీ రేపటి నుంచేనట. ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుందాం, ఒక సంవత్సరం తర్వాత రెస్ట్ తీసుకుని 2024 కదా, ఇంకా టైం ఉంది కదా అంటలేదు ఆయన. కోచ్ గారు నేను మళ్ళీ ఊరెళ్ళి వస్తాను అంటలేదు ఆయన. రేపటి నుంచే మరలా. అంటే వాళ్ళ గురి ఏంటి అంటే, అయిపోయింది, బ్రాంజ్ వచ్చిందని గోల్డ్ రాలేదంటే గోల్డ్ రాలేదని చెయ్యి ఇక్కడ పెట్టుకుని బాధపడడం కాదు. అయిపోయింది, గతం గతః. అది మనం ఎంత ఆలోచించినా, మనం ఎంత బాధపడినా ఉపయోగం లేదు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఏం చేయాలా? ముందున్న వాటి కోసం. అందుకే 2024లో వచ్చే ఒలింపిక్స్లో నేను ఈసారి ఏం సాధించాలి? గోల్డ్ మెడల్. ఈవెన్ హాకీలో కూడా ఇండియన్స్ మెన్ అద్భుత రీతిగా రాణించి వారు బ్రాంజ్ మెడల్ సాధించారు. కానీ వాళ్ళకు ఒక గురి ఉంది. ఇప్పుడు ఏంటంటే 2024 కల్లా మేము బాగా ఆడి బాగా ప్రాక్టీస్ చేసి మేము ఏం చేయాలి చెప్పండి? ఈసారి గోల్డ్ మెడల్ సాధించాలి. ఈవెన్ లేడీస్ కూడా, పైకి చూడండి అందరూ, లేడీస్ కూడా హాకీలో కూడా అద్భుత రీతిగా వారు ఆడారు. నేను వాళ్ళకి చాలా సపోర్ట్ చేశాను వాళ్ళకి. కానీ లాస్ట్ మూమెంట్లో 5-4 ఆల్ చేశారు, 4-4 అయింది. కానీ చివరిలో ఆ జర్మనీలో ఎవరో 5-4 చేసేసారు. ఆఖరి కనీసం బ్రాంజ్ కూడా రాలేదు వాళ్ళకి. పాపం చాలా బాధపడ్డాను నేను. కానీ వాళ్ళు మాత్రం పట్టుదలతో ఉన్నారు. ఏమనంటే, తప్పక ఈసారైనా ఏం చేయాలి చెప్పండి? మేము మెడల్ సాధించాలి.
అంటే ఆటగాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అయిపోయిన దాని గురించి ఆలోచించి చింతించరు, బాధపడరు. ఇంకా పరిగెత్తాల, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా సాధించాలి. ఈరోజు ఈ టెంపరీ గోల్డ్ మెడల్స్కే ఏమండి క్షణికమైన క్షయమైన ఈ మెడల్స్కే ఇంత ఆతృత పడుతున్నారే. కానీ నా భక్తుడు, నా ఫేవరెట్ హీరో ఎవరు? పౌలు గారు అంటున్నాడు, నాకు ఈ మెడల్స్ కాదు, నాకు దేవుడిచ్చే మెడల్, దేవుడిచ్చే గోల్డ్ మెడల్, దేవుడిచ్చే ఆ బహుమానం పొందవలనని వెనకున్నవి మరిచి నేను ముందున్న వాటి కొరకు ఏం చేస్తున్నాను చెప్పండి, నేను పరిగెడుతున్నాను. సో ఈరోజు మీకు ఎంతమందికి దేవుడిచ్చే బహుమానం నాకు కావాలి అన్న వాళ్ళు మీ చేతి చూపిస్తారా? ఒకసారి మీ కుడి చేయ. అయితే మీకు మెడల్ రావాలంటే, దేవుడిచ్చే బహుమానం రావాలంటే అంత సులువుగా వచ్చేస్తుంది అంటారా? ఏమండి, ఒలింపిక్స్లో అన్ని దేశాలు 198 దేశాల్లో నుండి ఒక మెడల్, కనీసం గోల్డ్ కాదు కనీసం బ్రాంజ్ అని రావాలంటే అది అంత ఈజీయా చెప్పండి? అది అంత ఈజీయా? బ్యాడ్మింటన్ ఆమె సింధు చెప్తుంది, ఆమె 4 గంటలు లేచి ఆమె వెళ్ళి ఆమె ప్రాక్టీస్ చేస్తాడు. తెల్లవారుజాము 4 గంటలు లేచి 8 గంటల వరకు ప్రాక్టీస్ చేస్తాట. ముందు 4 నుంచి 5 గంటల వరకు గ్రౌండ్ చుట్టూ రన్నింగ్ చేస్తుందట. ఆ తర్వాత బ్యాడ్మింటన్ ఆడుతుంది. మళ్ళీ 8 o'clockకి అక్కడే ఉంటుందంట, అక్కడ అందులోనే ఉండి అక్కడ కొంచెం లైట్గా టిఫిన్ తీసుకుంటుందట. కొన్ని ఆశలను చంపుకుంది ఆమె. ఆమెకి బాగా ఇష్టమట ఐస్ క్రీమ్ తినడం. కానీ వాళ్ళ కోచ్ గారు చెప్పారు, నువ్వు ఐస్ క్రీమ్ తినకూడదు, ఎందుకంటే ఐస్ క్రీమ్ తింటే ఫ్యాట్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, చురుగ్గా పరిగెత్తలేరు. కనుక ఆశల్ని ఆమె ఆపుకుంది, ఆశను నిగ్రహించుకుంది. అందుకే రీసెంట్గా మన మోడీ గారు కూడా, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏమన్నారు చెప్పండి? ఇప్పటి వరకు తినలే కదా, కనుక ఇప్పుడు నా దగ్గర రా, మన ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ తిందాం, ఒకసారి తింది కానీ రా అని చెప్పి ఆయన ఆహ్వానం. చూడండి ఎక్కడి నుంచి సత్కారం వచ్చింది చెప్పండి? మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి వచ్చింది. కానీ ఈరోజు నేను అడుగుతున్నాను, మరి మీకు సత్కారం, మీకు బహుమానం రాజులకు రాజు, ప్రభులకు ప్రభు దగ్గర నుంచి రావాలంటే అంత తేలిక కాదు. 7:30కి వచ్చేసి 4 మాటలు వినేసి మరలా వెళ్ళిపోయి కూర తెచ్చుకొని వండుకొని మళ్ళీ ఆదివారం వస్తే రాదు, అంత ఈజీ కాదు. కష్టపడాలి, శ్రమ పడాలి. నేను తెల్లవారుజాము 3:30కి లేచాను నేను, కానీ 10 నిమిషాల్లో నేను టైం చూస్తే 5:30 అయిపోయింది. ఇంతే అయింది వాక్యం నాకు. 3:30 నుంచి 5:30 వరకు నాకు వాక్యం ఇంతే అయింది. ఇంకా చాలా ఉంది. సరే సిరీస్ కింద చెప్దామని కట్ చేసేసాను. 5:30 కల్లా ఐఎమ్ రెడీ. వెహికల్స్ తీసాను, వెహికల్స్ బయట పెట్టేశాను. అంతలో మా వాళ్ళందరూ వచ్చేసారు, చక్కగా అన్ని అరేంజ్మెంట్ చేశారు. కరెక్ట్గా 6 and 6 కల్లా స్టార్ట్ చేసాం మేము. నేనైనా మీరైనా ఎవరైనా సరే, ఇక్కడ పాస్టర్ గారులు, ఇక్కడ సేవకులు, ఇక్కడ పరిచారికులు, ఇక్కడ విశ్వాసులు, ఇక్కడ బిషప్లు, ఇక్కడ అపోస్తులు, ఇక్కడ రెవరెన్లు, డాక్టర్లు. కానీ రేపు పరలోకం వెళ్ళింది అక్కడ బలా నమ్మకమైన మంచి రెవరెన్, బలా నమ్మకమైన మంచి డాక్టర్ రవిలోకేష్, బలా నమ్మకమైన ఏమండి పలానా అపోస్తులు రవిలోకేష్ అని ఎవరు అనరు. బలా నమ్మకమైన మంచి నువ్వు ఎవరైనప్పటికీ కూడా దాసుడివి. సో అందుకే పౌలు అంటాడు, నేను అందరికీ చెప్పి నేనే రేపు భ్రష్టుడిని అయిపోదునేమో అని నా శరీరాన్ని నేను చేసుకుంటున్నాను, నేను నలగొట్టుకుంటున్నాను. అంటే నేను, నా ఫ్యామిలీ, మీరు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడాలి. ఎందుకు? దేవుడిచ్చే బహుమానం, దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆ కిరీటాలు మనం పొందుకోవాలి అంటే ఎప్పటి నుంచి? రేపు నుంచి కష్టపడాలా? ఇప్పటి నుంచే. ఎప్పటి వరకు? ప్రభు వచ్చే వరకు, ఆ ఒలింపిక్స్ అయ్యే వరకు, దేవుడు మనల్ని పిలిచే వరకు. సో నేను మన ప్రశ్న ఇప్పుడు మనల్ని అడుగుతుంది, మీరు అలా ముందుకు పరిగెడుతున్నారా లేకపోతే వెనకబడుతున్నారా?
చాలామంది స్కూల్స్లో టీచర్స్లు చెప్తుంటారు, మీ అబ్బాయి కొంచెం వెనకబడ్డాడండి అంటారు. అప్పుడు మనకి సంతోషంగా ఉంటుందా బాధగా ఉంటుంది చెప్పండి? మీ అబ్బాయి, అందరూ బాగా చదువుతున్నారు, అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు, మీ అబ్బాయి కొంచెం బాగా వెనకబడ్డాడు అని అంటే ఎంతమంది తల్లిదండ్రులు సంతోషిస్తారో చప్పట్లు కొట్టండి. ఒక తండ్రికి ఒక తల్లిగా మీరు ఎంతో బాధపడతారు వెనకబడితే. ఈరోజు దేవాది దేవుడు కూడా నిన్ను చూసి నువ్వు షార్ప్గా లేకుండా, సంతోషంగా దేవుడి కొరకు జీవించకుండా నువ్వు వెనకబడుతుంటే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడా? నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడా? నిన్ను బట్టి దేవుడు మెచ్చుకొని నా బిడ్డ బాగా వెనకబడ్డాడని బహుమానాలు వెంబడి బహుమానాలు, ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడా? చెప్పండి మీరే. ఇవ్వడు. నా ప్రశ్న ఇప్పుడు ఒకసారి సీరియస్గా అడగండి పక్కన వారిని, నువ్వు వెనకబడ్డావా అని అడగండి. నువ్వు వెనకబడ్డావా? నువ్వు వెనకబడ్డావా తల్లి? నువ్వు వెనకబడ్డావా? ఒకసారి పక్కవారిని అడగడం ఆపేయండి. ఇక కళ్ళు మూసుకోండి, మీ మనసుతో మీరు మాట్లాడుకోండి. ఒకసారి కళ్ళు మూసుకొని గుండె మీద చేసుకొని ఒకసారి ఇలా ఒక చెయ్యేసుకొని, నేను వెనకబడ్డానా? ఒక నిమిషం ఆలోచించండి. నేను వెనకబడ్డానా? నేను వెనకబడ్డానా? నేను వెనకబడ్డానా? కళ్ళు తెరవండి. దేవుడు మీతో ఏం మాట్లాడాడు? నేను వెనకబడ్డాను అని దేవుడు మాట్లాడుతున్నాను. లేచి నిలబడండి. దేవుడు మీ యథార్థతను బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. మీతో పాటు నేను కూడా లేచి నిలబడి ఉన్నాను. నేను కూర్చోలేదు. మీరు అనుకుంటున్నారు నేను చాలా ముందుకు వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారు. లేదు, నేను వెనకబడ్డాను. నేను ఒప్పుకుంటున్నాను, నేను వెనకబడ్డాను. ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చింది ఎవరు? పీటీ ఉషా ఒకప్పుడు. ఏమండి, అలాగే ఒక సహోదరి రన్నింగ్ రేస్లో, అంత పైకి చూడండి తల్లి బాబు, పైకి చూడండి, కింద చూడకండి, ఏం రాయకండి, తర్వాత రాత్రి కానీ. ఆమె రీసెంట్గా కూడా నేను యూట్యూబ్లో కూడా ఉంది ఆమె యొక్క లైవ్, అంటే ఆ ప్రోగ్రామ్ ఉంది. పరిగెడుతుంది, చాలా స్పీడ్ రన్నర్ ఆమె. కానీ ఎవరో పక్కన ఉన్న వాళ్ళు ఆమెను కొంచెం ఆమె కంగారులో ఈమెను తోసేసింది. ఈమె పడిపోలేదు. ఆమె తోసేయడం వలన, అంటే ఆమె పొరపాటున ఆమె తోసేయడం వలన ఈమె కింద పడిపోయింది. కానీ ఒక విషయం మీకు తెలుసా? ఆమె మీద వెళ్ళి దెబ్బలాట పెట్టుకోలేదు. ఆమె పడిపోయిన స్థితిలో ఆమె లేదు. ఆమె పడిపోయినని బాధపడలేదు. పడిపోయిన ఆమె మరలా వెంటనే ఏమాత్రం ఆలోచన చేయకుండా వెంటనే లేచి, కొంచెం వెనకబడినా కూడా ఇంకా కొంచెం ఎనర్జీ, కొంచెం ఫోర్స్, కొంచెం ఇంకా ఎక్కువ ఉపయోగించి ఆమె పరిగెత్తుకుని అందరి మీద ఫస్ట్ వెళ్ళి గోల్డ్ మెడల్ సాధించింది. కొట్టండి గట్టిగా చాపర్. ఆమె పేరు, ఆమె ఊరు నాకు తెలీదు, మీకు వెతికితే నాకు పంపించండి. ఈరోజు మనం కూడా కొన్నిసార్లు పడిపోతాం. మానవ నైజం పడిపోతాం. సైతాను శోధకుడు, వాడి పని శోధించడం. యేసు ప్రభువునే శోధించాడు. మనం ఏ పార్టీ వారం? కొన్నిసార్లు మనం పడిపోతాం, భక్తిలో పడిపోతాం. మనం పడిపోతున్నప్పుడు నువ్వు పడిపోయిన స్థితిలోనే ఉంటున్నావా, లేకపోతే మరలా లేచి
ఇంక అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నావా, లేకపోతే ఎలాగో పడిపోయినగా వాళ్ళు ముందు వెళ్ళిపోయారుగా, ఇంకా మనం గెలిచేటట్టు ఏం కనపడట్లేదు, ఇక మనకు వచ్చే ఓప్స్ ఏం లేవు, ఇంకెందుకు పరిగెత్తి కాలు నొప్పులు ఎందుకు, ఇక్కడ కూర్చుందాంలే అని కూర్చుందా? వింటున్నారా మీరు అందరూ? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? మీరు చాలామంది లేచారు, వెనకబడ్డాం. ఒకసారి స్కూల్ దగ్గరికి వెళ్దాం. మనం స్కూల్లో టీచర్ అంటది, మీ అబ్బాయి బాగా వెనకబడ్డాడు, హిందీలో బాగా వెనకబడ్డాడు, తెలుగులో బాగా వెనకబడ్డాడు, లెక్కలు మాత్రం బాగా చేస్తాడు, మ్యాథ్స్ మాత్రం అస్సలు అందరి మీద టాప్, కానీ ఆ తెలుగే ఆ హిందీయే ఆ రెండిట్లోనే ఆ సబ్జెక్ట్స్లోనే బాగా వెనకబడ్డాడు, మిగతా వాటిలో మాత్రం బాగానే. అప్పుడు ఆ మాట విన్నప్పుడు ఒక తల్లిగా ఒక తండ్రిగా ఏం చేస్తారు మీరు చెప్పండి? ఏం చేస్తారు? లెక్కలు బాగానే చేస్తున్నాడు, కానీ ఎక్కడ వీక్, ఎక్కడ వెనకబడ్డాడు? తెలుగులో, హిందీలో. అప్పుడు ఏం చేస్తారు? ట్యూషన్ పెడతారు, స్పెషల్ క్లాసులు పెడతారు, ఇంకా కొంచెం దాని మీద శ్రద్ధ పెడతారు. ఏమండి, ఇంకా కొంత కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ సబ్జెక్ట్ని ఇంకా ఎక్కువగా చదివించి ఈసారి అందులో ఇంకా ఎక్కువ మార్కులు వచ్చేటట్టు చూస్తాం. అవునా కాదా? అంటే అన్నీ బాగానే ఉన్నాయి, తెలుగు హిందీ తప్ప మ్యాథమెటిక్స్, సోషల్, సైన్స్, ఇక మిగతా అన్నిట్లో కూడా బాగానే ఉన్నాడు. ఎందులో వీక్, ఎందులో వెనకబడ్డాడు? ఈరోజు నేను మీకు 10 సబ్జెక్టులు చెప్తా. ఎన్ని? 10 సబ్జెక్టులు. ఆ 10 సబ్జెక్టుల్లో మీరు దేంట్లో వెనుకబడ్డారో మీరు చూసుకోవాలి మీరు. ఓకే, 10 సబ్జెక్టుల్లో అన్నిట్లో వెనుకబడ్డారా, లేదా 1-2 వెనుకబడ్డారా, వీటిలో వెనుకబడ్డారో ఆ 10 సబ్జెక్టులు రాసుకోండి. మొదటి సబ్జెక్ట్, దేవునికి కృతజ్ఞత తెలపడంలో వెనకబడ్డావా? మొదటిది, దేవునికి కృతజ్ఞత తెలపడంలో, దేవుడికి థ్యాంక్స్ చెప్పడంలో, దేవుడికి వందనాలు చెప్పడంలో, కృతజ్ఞత చెల్లించడంలో వెనకబడ్డావా? మొదటిది. రెండోది, విశ్వాసంలో వెనకబడ్డావా? మూడోది, ప్రేమలో వెనకబడ్డావా? దైవ ప్రేమలో, అగాపే ప్రేమలో వెనకబడ్డావా? నాలుగోది, ప్రార్థనలో వెనకబడ్డావా? ఐదోది, ఆరాధించుట్లో, దేవుణ్ణి స్తుతించుట్లో వెనకబడ్డావా? చూడండి, ఆరాధన అనగానే 6 గంటలకు అందరూ చక్కగా ప్రభునారు, కొంతమంది ఆలస్యంగా వచ్చారంటే నువ్వు అందులో వెనకబడ్డావు. అంటే దేవుని ఆరాధించడంలో ఉండే ఆ మాధుర్యాన్ని నువ్వు ఇంకా రుచి చూడలేదన్నమాట. దాని అర్థం అంటే నువ్వు ఆరాధనలో, దేవుని స్తుతించడంలో, దేవుని మహింపరచుట్లో వెనకబడ్డావా? ఆరోది, ఇచ్చుట్లో వెనకబడ్డావా? దేవుడికి ఇచ్చుట్లో వెనకబడ్డావా? ఇంతకుముందు నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము అని దేవుని వాక్యం సెలవిచ్చినప్పుడు, అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానులోని క్రొత్త ద్రాక్షారసం పైకి పొర్లి పారును. రాబడిలో ప్రథమ ఫలం అని నీ జీతంలో మొదటిది. అలాగే నీ రాబడిలో నీ దశమ భాగం. మొదట్లో ఎంత యథార్థంగా ఉండేదానివి కదా నువ్వు, ఎంతో నమ్మకంగా ఉండేవాడు కదా నువ్వు. కానీ ఇప్పుడు ఏమైనా అందులో దేవుడికి ఇచ్చుట్లో వెనకబడ్డావా? కొన్నిసార్లు అంటారు, అందులో అన్నిట్లో తీయాలా గారు, ఆ సీతిలో ఒకటి తీయాలి గారు, వాళ్ళలో తీయాలి గారు, వాళ్ళలో ప్రశ్నలు, వాళ్ళలో సందేహాలు, వాళ్ళలో దేవుడికి ఇచ్చే దాంట్లో క్వశ్చన్ మార్కులు వేస్తున్నారంటే దాన్ని బట్టి అర్థమైనట్టు ఏమైనట్టు, వాళ్ళు వెనకబడినట్టు.
దేవుడికి అదనంగా ₹1 ఎక్కువ ఇచ్చినంత మాత్రాన నష్టం లేదు నీకు. ధర్మశాస్త్రంలో ఉన్నవారు దశమ భాగాన్ని ఇచ్చారు. కృపలో ఉన్న మనం నువ్వు వెదజల్లి ఏం చేయాలి? నువ్వు వెదజల్లి అభివృద్ధి గలవారు కలరు. నువ్వు దేవుడికి నువ్వు అదనంగా దాతృత్వంగా నువ్వు ఇవ్వడం నష్టం కాదు. నేను అంత ఇస్తున్నావా, ఇంత ఇస్తున్నావా, ఇది చేస్తున్నావా అని నువ్వు మనసులో ఏమైనా సందేహం వస్తుందంటే వెనకబడినట్టు అర్థం. ఎన్నయ్యి? 6. 7వది, సహవాసములో వెనకబడ్డావా? మందిరానికి వచ్చేట్లో కానీ, మందిరములో దేవుని బిడ్డలతో కలిసి ఆరాధించుట్లో కానీ సహవాసంలో వెనకబడ్డావా? మొదట్లో ఉన్న ఆ సహవాసంలో ఉన్న ఐక్యత, ఆ సహవాసంలో ఉన్న ప్రేమలో ఇప్పుడు నీలో ఉందా, లేక వెనకబడ్డావా? 8వది, సువార్త చేయట్లో వెనకబడ్డావా? సువార్త ప్రకటించట్లో బైబిల్ సెలవిస్తుంది, అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఇంతకుముందు చక్కగా అందరికీ సువార్త చెప్పేవాళ్ళు. వర్క్స్లో, పనిలో, ఎక్కడ కనపడితే అక్కడ అందరికీ సువార్త చెప్పేవాళ్ళం. మనం స్నేహితులకి, చుట్టాలకి, బంధువులకి. అప్పుడప్పుడు హాస్పిటల్స్కి వెళ్తూ, అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ, వీధుల్లో తిరుగుతూ, పత్రికలు తీసుకుంటూ, గృహాలు దర్శిస్తూ సేవ చేసేవాడివి, సేవ చేసేదానివి. ఎంతమందికి ఒక ఆత్మ రక్షించబడితే, ఒక ఆత్మ నూతనంగా మందిరానికి వస్తే ఎంతమంది సంతోషం ఉంటుంది చెప్పండి? ఇంతకుముందు ఒక ఆత్మను తీసుకురాగానే, ఒక ఆత్మ ప్రభు మందిరానికి రాగానే మనలో ఒక రకమైన ఆనందం, ఒక ఆత్మైన నేను ప్రభు కోసం సంపాదించాను. కానీ ఇప్పుడు ఒక కొత్త ఆత్మను ఒకరు వచ్చారా? ఎంతకాలం ఉంటారో చూద్దాం, ఎంతకాలం నిలబడతారో చూద్దాం. వచ్చాలో చాలామంది వచ్చారు అంటే నీకేం లేదు, నీకు సంతోషం లేదు అంటే ఏమైనట్టు? నువ్వు వెనకబడ్డావు. సువార్త చేయట్లో వెనకబడ్డావు. 9వది, పరిచర్య చేయట్లో, ఆతిథ్యం చేయట్లో వెనకబడ్డావా? పరిచర్య చేయట్లో, ఆతిథ్యం చేయట్లో వెనకబడ్డావా నువ్వు? ఇంతమంది మందిరం పరిచర్య అంటే ఎంత పరుగులు పెట్టేవాళ్ళమో ఏమండి. మందిరం ఊడడంలో కానీ, మందిరం అంతా సర్దడంలో కానీ, మందిరం అంతా ఏర్పాట్లు చేయడంలో కానీ మనం ఏమనుకునే వాళ్ళు ఇదంతా ఎవరిదో అనుకుంటున్నా. లేదు, ఇది మందే. ఓ సహోదరి మామూలు బట్టలు వేసుకుని, సాధారణమైన బట్టలు వేసుకుని, దాన్ని ఏమంటారు, మాప్ పెడుతుందంట చర్చిలో. అంతలో ఒక ఆయన చుట్టుబుట్టు వేసుకొచ్చాడంట. వచ్చి ఆమెను చూసి, ఆమె పరిస్థితిని చూసి, ఆమె స్థితిని చూసి, పాపం దిక్కులేంది, పాపం ఎవరు లేరు ఈమెకి, ఏదో మందిరంలో సేవ చేసుకోండి. కొంతమంది మందిరంలో పరిచర్య అంటే ఏదో పెద్ద అదొక నీచంగా చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది. అక్కడికి అయిపోయింది, ఆమె బయట వాష్ చేసుకుంటుంటే ఆయన విజిటింగ్ కార్డు తీసి, ఆయన కారు దగ్గరికి వెళ్ళి విజిటింగ్ కార్డు తీసి, ఇదిగో నాకు ఒక తెలిసిన వారు ఉన్నారు, నీకేమైనా ఉద్యోగం నీకు కావాలనుకుంటే నన్ను సంప్రదించు, నీకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి ఈ సహోదరితో ఆ సూటు బూట్ వేసుకొచ్చిన వ్యక్తి అన్నాడట. అప్పుడు ఆమె ఉందంట, ఒక నిమిషం ఆగండి, నా విజిటింగ్ కార్డు కూడా మీకు ఇస్తానని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఆమె కారు దగ్గరికి వెళ్ళిందంట. ఇది నీ కారా? అవును, ఇది నా కారే. ఇది మారుతి కారు అయితే ఆయనది ఆడి కారు ఆమెది ఆడి కారు లాంటిది, కోట్ల మీద ఉంటుంది. ఏంటి నీ కారా? అవును, ఇది నా కారే. ఒక నిమిషం నాకు కార్డు ఇస్తానండి. డోర్ ఓపెన్ చేసి తీసి కార్డు ఇస్తే, ఆ కార్డు ఏంటో మీకు తెలుసా? ఒక పెద్ద MNC కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీలో ఆమె CEO అంట. ఆయన కంగారు పడు, నేను నీకు ఉద్యోగం, నీ దగ్గరే 1000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు అంటే మీరు అంత స్థాయిలో ఉండి మీరు ఒక ఆర్డినరీ పర్సన్గా మీరు వచ్చి మందిరంలో మాపేస్తున్నారా? ప్రభు పని చేయడం ఎంత గొప్ప ఆధిక్యత. నేను ఇప్పటికీ మందిరంలో పరిచర్య చేస్తాను, ఇప్పటికీ నేను కుర్చీలు సర్దుతాను, కుర్చీలు తీస్తాను, మందిరం ఊడుస్తాను. ఇట్స్ మై ప్రివిలేజ్, ఇట్స్ మై హానర్.
ఎవరో వస్తారు, ఎవరో కుర్చీలు వేస్తారు, ఎవరో చేస్తారు. ఎప్పుడు ఒకరి మీద ఆధారపడి ఈ 25 years ఎప్పుడు మినిస్ట్రీ చేయలే. ఆ సమయానికల్లా ఎవరో ఒకరు వచ్చి, అయ్యగారు మీరు ఎందుకండి, మీరు కూర్చోండి మేము చేస్తామని టప వచ్చేస్తుంటారు. కానీ నువ్వు ఎంతకాలం అయింది నువ్వు సేవ చేసి, ఎంతకాలం అయింది నువ్వు పరిచర్య చేసి. వాల్మార్ట్ అనేది ప్రపంచం అంతా ఉంటుంది. వాల్మార్ట్, ఆ వాల్మార్ట్ అధినేత శామ్యుయల్ వాల్మార్ట్, ఆయన మందిరంలో ఆయన పని పరిచర్య చేయడం. ఆయన వచ్చిన సూట్ తీసేసి కారులో పెట్టుకుని సాధారణమైన వస్త్రాలు వేసుకుని ఆయన కిచెన్ రూమ్లో వంటలు చేస్తూ ఆ పాత్రలు కడుగుతాడు. నిన్నంతా కూడా ఇవన్నీ ప్యాకింగ్ చేసాం. కొంతమంది పాపం అనారోగ్యంతో వాళ్ళు రాలేకపోయారు. కానీ వాళ్ళు రాలేకపోయారు, మిగతా వాళ్ళు రావడానికి ఏమైంది? ఒకళ్ళు వస్తే వాళ్ళు వెనకాల తోకలో వస్తాం, లేకపోతే మనం రాము. కానీ ఆ సమయానికి దేవుడు వేరే వాళ్ళని దేవుడు తీసుకుని వచ్చాడు. అరగంటలో మొత్తం ప్యాక్ చేసేసారు. పని ఆగదు, సేవ ఆగదు, పరిచర్య ఆగదు. కానీ ఆ దేవుడు నీకు ఇచ్చే బహుమానాలు నువ్వు చేతులారా నువ్వే పోగొట్టుకుంటావు. ఎవరు నేను బొట్టెట్టి పిల్లలు ఎవరు? రండి రండి రండి. నెవర్. ఇఫ్ యూ వాంట్ బ్లెస్సింగ్స్ కమ్, ఇఫ్ యూ డోంట్ వాంట్ బ్లెస్సింగ్స్ స్టే అట్ యువర్ హోమ్. ఇంట్లో కూర్చో. చారణమ్మ గారు అంటే రావడానికి ఇష్టం ఉంది కానీ రాలేరు. ప్రతి మీటింగ్గా రావాలంటే రాలేరు, ఇలాంటి సదనం రాలేరు. కానీ యవనస్తులు, మధ్య వయసులో ఉన్న ఉమెన్స్, పురుషులు, ఒకప్పుడు ఉండేది కదా ఆసక్తి, ఇప్పుడు ఏమైంది? పరిచర్యలో వెనకబడ్డావా? ఆదిత్యం చేయడంలో వెనకబడ్డావా? బైబిల్లో ఆదిత్యం చేయడం వల్ల ఎన్నో దీవెనలు, ఎన్నో బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అబ్రహాం ఆదిత్యం చేశాడు. ఆ కుటుంబంలో ఏ లోటు అయితే ఉందో ఆ లోటును దేవుడు పూడ్చాడు. లోతు ఆదిత్యం చేశాడు, ఆ భయంకరమైన అగ్నిగుండం నుండి తప్పించబడ్డాడు. ఆ శూనేమిరాలు ఆదిత్యం చేసింది, దేవుడు అద్భుతమైన బహుమానం ఇవ్వలేదా? ఆ శారేపతి విధవరాలు భక్తుడికి ఆదిత్యం చేసింది, కరువు కాలం అంతా పోషింపబడలేదా? ఎంతకాలం అయింది నువ్వు ఆదిత్యం చేసి? ఆదిత్యం చేయడంలో వెనకబడ్డావా? 10వ చివరిది, ఇతరులకి సహాయపడుట్లో వెనకబడ్డావా? ఇతరులకి సహాయపడుట్లో, ఇతరులకి హెల్ప్ చేయట్లో. దేవుడు మనల్ని సృష్టించింది ఎందుకు? ఇతరులకి హెల్ప్ చేయడానికి, ఇతరులకి సహాయం చేయడానికి. బైబిల్ సెలవిస్తుంది, మన నీతి క్రియలు మనం రక్షించవు, కానీ రక్షింపబడినవాడు నీతి క్రియలు చేయాలి, రక్షింపబడినవాడు మంచి పనులు చేయాలి, రక్షించబడినవాడు ఇతరులకి సహాయం చేయాలి. అంతమాట పాస్టర్ గారు మీరెందుకు అయ్యగారు అంతమాట వెళ్ళి పొట్లాలు పంచుతారు? మీరు కూర్చోండి అయ్యగారు, మాకు అప్పచెప్పండి అయ్యగారు, పని మేము చేస్తాం అయ్యగారు, ఈ వారం మేము చేస్తాం అయ్యగారు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళే చేయాలి వంటలు, వాళ్ళే కూరగాయలు తేవాలి, వాళ్ళే పంచాలి. మిగతా వాళ్ళు చేయకూడదని ఏమన్నా వాళ్ళే చేయాలని రాసి పెట్టుకున్నారా ఏంటి? పోనీ అడగండి వాళ్ళని, ఏమన్నా నేను ఫోన్ చేసి రండి అని అడుగుతానేమో అడగండి. వాళ్ళే ఫోన్ చేస్తారు, అయ్యగారు ఈరోజు వంట ఉందా, ఈరోజు భోజనం పంచుతున్నారా? ఉంది రండి. ఈరోజు దేవుడి యొక్క పని, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ, ఇతరులకి సహాయం చేయడంలో, ఇతరులకి హెల్ప్ చేయడంలో, అందులో వెనకబడ్డావా? ఏం చెప్పాను ఇప్పుడు? 10 సబ్జెక్టులు. ఈ 10లో మీకు ఎందులో వెనకబడ్డారు? అన్నిట్లో వెనకబడ్డారా? లేకపోతే 1లో వెనకబడ్డారా? 2లో వెనకబడ్డారా? 5లో వెనకబడ్డారా అనేది మీరు మార్కులు వేసుకోండి. మళ్ళీ నిలబడ్డం ఎందుకు? మళ్ళా నేనైతే మాత్రం 10లో వెనకబడ్డా. ఈ 10లో అత్తేసి మార్కులే, పాస్ మార్క్ కూడా రావట్లే. దొరికా ఇప్పుడు నేను వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు కనీసం ముందు పాస్ మార్క్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎందులో? దేవుని కృతజ్ఞత తెలపడంలో,
విశ్వాసంలో, ప్రేమలో, ప్రార్థనలో, ఆరాధనలో, దేవుడికి ఇచ్చట్లో, సహవాసంలో, సువార్త చేయట్లో, పరిచర్య ఆతిథ్యం చేయట్లో, ఇతరులకి సహాయపడుట్లో కొంచెం పాస్ మార్క్ ఏం తెచ్చుకోవడానికి నేను ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ సీరియస్. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. మీరు అనుకుంటే దగ్గర చాలా చేసేస్తున్నారు అనుకుంటున్నారు, ఏం చేయట్లే. ఇంకా చేయవలసింది చాలా ఉంది. మరి మీకు ఎన్ని మార్కులు వచ్చాయో అది మీ మనసుతో మీరే మాట్లాడుకోండి. ఎందులో మీరు వెనకబడ్డారా? అయితే ఒక మాట మీద చెప్తాను, జాగ్రత్తగా వినండి. వెనకబడ్డామని ఒప్పుకుంటారా? ఏమండి, వెనకబడ్డామని ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకుంటున్నారా? ఓకే. అయితే ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వెనకబడ్డం అనేది ఈజ్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. అర్థమవుతుందా మీకు? వెనకబడ్డం అనేది ఈజ్ వెరీ సీరియస్ మ్యాటర్ ఇది. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది. ఎబ్రియల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం తెరవండి ఒకసారి. ఎబ్రియల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎబ్రియలు 6వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతానని చూడండి ఒకసారి. కాబట్టి 6వ అధ్యాయం మొదటి వచనం, ఎబ్రియలు క్రొత్త నిబంధన 202 పేజీ నెంబర్. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తీసములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వెయ్యక, క్రీస్తుని గురించి మాలో ఉపదేశం మాని సంపూర్ణమొకటకు సాగిపోదము. 4వ వచనం. ఒక్కసారి అండర్లైన్ చేసుకోండి అక్కడ. ఒక్కసారి వెలిగింపబడి, ఒకసారి ఏమయ్యాం మనం అంటే రక్షింపబడ్డాం, చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చాం. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి, ప్రభు ఇచ్చిన ఆ ఆత్మీయమైన జీవితం రుచి చూసామా లేదా? రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే, అంటే రక్షింపడ్డామంటే పరిశుద్ధాత్మ పొందుకున్నామా లేదా? పరిశుద్ధాత్మను పొందిన వారమై దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, ఏమంటే దేవుని శక్తి గల వాక్యాన్ని అనుభవించామా లేదా? అనుభవించలేదా? ఇన్ని సంవత్సరాలు ఎంతో లోతైన వాక్యాలు, శ్రేష్టమైన వాక్యాలు అనుభవిస్తూనే ఉన్నాం, గ్రహిస్తూనే ఉన్నాం. దేవుని దివ్య వాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత, అండర్లైన్ చేసుకోండి, తప్పిపోయిన వారు అంటే వెనకబడిన వారు, దేవుణ్ణి విడిచిపెట్టేసిన వారు, భక్తిని సహవాసానికి తొలగిపోయిన వారు, తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచ్చు. మరలా మీరు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి సిలువ వేస్తున్నారు. అంటే మరలా ఆయన్ని ఆయాసపరుస్తున్నారు, మరలా ఆయన్ని గాయపరుస్తున్నారు, మరలా ఆయన్ని బాధ పెడుతున్నారు. ఆయన సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. ఈ వాక్యం వివరం తర్వాత మీకు చెప్తాను, ఇంకా సమయం సరిపోదు కనుక. కానీ ఇలాగ కానీ మీరు దేవునిలో ఉండి పరలోక మహిమను అనుభవించి వాక్యములో ఉన్న ఆ సంతోషాన్ని మీరు తెలుసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని ప్రభు చేత వెలిగింపబడి రక్షింపబడిన మీరు ముందుకి వేగిరపడుతూ పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళకుండా మీరు ఆగిపోయినా, లేకపోతే మెల్లమెల్లగా జారిపోతూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే మీరు ప్రభువుని సిలువ వేస్తున్నారు. మరొకసారి రెండోది, ప్రభువుని మీరు అవమానపరుస్తున్నారు. దేవుడు ఊరుకోడు సుమా, దేవుడు సహించుడు సుమా.
మీరేమనుకుంటున్నారు? జారిపోతున్నాను, మెల్లగా నేను భక్తిలో తొలగిపోతున్నాను, ఇంతకుముందు సరిగా ప్రార్థన అప్పుడు చేసుకున్నంత ప్రార్థన ఇప్పుడు నాలో లేదు, నేను వెనకబడిపోతున్నాను, నువ్వు సంకలు కొట్టుకుంటున్నావేమో, నువ్వు సంబరపడుతున్నావేమో, బట్ నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. దేవుడి కృతజ్ఞత అన్ని విషయాల్లో నువ్వు దేవుడికి కృతజ్ఞత తెలిపేవాడివి, అవునా? కృతజ్ఞత తెలపడం కూడా మన బిడ్డలకి నేర్పాలి. అందుకే మన బిడ్డలు పుట్టినరోజు జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ బిడ్డల్ని మందిరాన్ని తీసుకుని వచ్చి ప్రేయర్ చేయించుకుంటాం, బ్లెస్సింగ్స్ తీసుకుంటాం, వాగ్దానం తీసుకుంటాం. ఎందుకంటే వారికి చిన్నప్పటి నుంచి డాడీ ఇలా చేస్తున్నారు, ఎందుకు డాడీ మీరు పుట్టినరోజుకి మీరు వెళ్ళి మందిరంలో ప్రార్థన చేయించుకుంటారు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు, ఏమిటి డాడీ అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి మీరు చెప్పాలి ఏమనంటే, బాబు దేవుడు నీకు ఇచ్చిన నూతన ఆయుష్, నువ్వు బ్రతుకుతున్నావంటే, నువ్వు స్టడీస్లో ఫస్ట్ వస్తున్నావంటే, నువ్వు మంచిగా భోజనం చేస్తున్నావంటే, నువ్వు మంచి బట్టలు కొనుక్కున్నావంటే, మంచి బట్టలు దేవుడు నీకు ఇచ్చాడంటే, నేను కొన్నానంటే, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే అది దేవుడు కృప కదా నాన్న. అందుకే దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి మన మందిరానికి వెళ్ళి అయ్యగారితో ప్రార్థన చేయించుకుని వద్దామమ్మా అంటే, వాడికి చిన్నప్పటి నుంచి దేవునికి కృతజ్ఞత తెలపడం నువ్వు నేర్పుతున్నావు వాడికి. ఇంతకుముందు అలా చేసేవారు మీరు, కానీ ఇప్పుడు పుట్టినరోజులు ప్రార్థనలు లేవు, మ్యారేజ్ డేలకి ప్రార్థనలు లేవు. ఏమనంటే ఫేస్బుక్లో మాత్రం హ్యాపీ బర్త్డే ఒక సెంటెన్స్ పెట్టేసినంత మాత్రాన మీకు ఆశీర్వాదం వచ్చేస్తుందా? నేను కూడా ఇక వాళ్ళు బాధపడతారని పెట్టడమే, ఏమని హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్ యూ అంటే అయిపోద్ది రాసత్తే. అది కాదు, గాడ్ బ్లెస్ యూ పెట్టడం బట్టి రాదు. గాడ్ బ్లెస్ యూ ఎప్పుడు వస్తుందంటే మందిరానికి వచ్చి నువ్వు దేవుడికి వందనాలు చెప్పాలి. అయ్యగారు అందుబాటులో లేరనుకోండి, కనీసం అమ్మగారితో, కానీ అమ్మగారు కూడా అందుబాటులో లేరని కనీసం మందిరానికి వచ్చి తలుపు ఎప్పుడు తెలిసే ఉంటుంది 24 గంటలు, వచ్చి దేవుడిని స్తుతించు. ఆ సంవత్సరం అంతా, గత సంవత్సరం అంతా దేవుడిని కాపాడినందుకు ఏమండి 2021లోనే ఏమండి బ్రదర్స్ సిస్టర్స్ అనేక మంది పిట్టల్లాగా ఏమైపోయారు? రాలిపోయారా బ్రదర్స్ సిస్టర్స్? చెప్పండి. వాళ్ళకన్నా మనమే గనులం కాదు, కానీ ఇంకా మనం దేవుడు బ్రతికించాడు. కనీసం థ్యాంక్స్ చెప్పండి. స్వీట్ ప్యాకెట్ అవసరంలే, జీడిపప్పులు అవసరంలే, బిర్యానీ పొట్లు అంతగానే అవసరంలే, జస్ట్ గివింగ్ థ్యాంక్స్. కానుక లేదా? పోనీ కానుక కూడా అవసరం లేదు, కానుక కూడా అవసరం లే, ఉంటే దేవుడికి. కొంతమంది అంటారు అయ్యగారు వద్దాం అనుకున్నాం కానీ ఏమి ఒట్టి చేతులు తెల వస్తాం అయ్యగారు. దేవుడికి నీ హృదయం తెలుసు, దేవుడు నీ యొక్క శ్రమ తెలుసు. ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాను నేను, అయిపోయింది వెంటనే గబాలను కారు దగ్గరికి వచ్చేస్తుంటే అయ్యగారు కానుక అయ్యగారు మన వచ్చానంతే. నాకు తెలుసు వాళ్ళకి కనీసం ఆ మీటింగ్కి కానుక ఇవ్వడానికి వాళ్ళ దగ్గర పైసలు లేవు. నేను అక్కడ నిలబడలే. నెక్స్ట్ ఆదివారం వాళ్ళు వచ్చి అయ్యగారు 6 వారంలో మాకు మీటింగ్ పెట్టుకున్నాం కానీ కానుక, కానీ ఇప్పుడు బట్టుబడి వచ్చింది అయ్యగారు ఆ దశంభాగం ఆ వారం ఆ మీటింగ్ కానుక ఫినిష్. అది యథార్థత. అదే నీకు దగ్గర పైసలు లేవనో కొత్త బట్టలు లేవనో ప్రార్థన మానకండి. కొత్త బట్టలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఆ రోజు ఉంటే ఏంటి, లేకపోతే తర్వాత కొనుక్కో. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి. కానీ మీరేం చెప్పాలి మీ పిల్లలకి? వెళ్ళి ప్రార్థన చేయించుకున్నారా, వెళ్ళి దేవుడికి వందనాలు చెప్పిరారా, అప్పుడు వాడు నేర్చుకుంటాడు. అంతేగాని పుట్టినరోజు కొంతమంది అంటారు అయ్యగారు ముసలాళ్ళు అయిపోయినా ఇంకా పుట్టినరోజు చేస్తారంటే అయ్యగారు ముసలాళ్ళు అయిపోయినా పుట్టినరోజు చేయడానికి అదేదో సందడి కాదు. దేవుడిచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పడం, దేవుడిచ్చిన దానికి వందనాలు చెప్పడం. ఒక మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తాడంట, ఒక మందిరానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తాడట. ఒకడేమో ప్రార్థన చేస్తాడంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా నాకు బూట్లు లేవు ప్రభువా, ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నా, ఈ నెల వచ్చే నెల అంటున్నావు కానీ నా బూట్లు లేవు ప్రభువా, బూట్లు లేవు ప్రభువా అని ప్రార్థన చేస్తాడంటే ఎక్కడ? దేవాలయంలో. ఆ పక్కన ఉన్న వ్యక్తి అతడు ఏమని ప్రార్థన చేస్తాడంటే ప్రభువా నా కళ్ళు ఇచ్చావు నీకు వందనాలు, నీ కళ్ళుతో నువ్వు ఇచ్చిన కళ్ళుతో దేవుని వాక్యం చదువుకుంటున్నా, ప్రభువా నా చెవులు ఇచ్చావు, నీ పాటలు అద్భుతం నేను 3:30 నుంచి పాటలు వింటూనే ఉంటున్నా. ఓ పక్క నుంచి వాక్యం ప్రిపేర్ అవుతున్నాను, ఓ పక్క నుంచి స్లో వర్షిప్ పాటలు పెట్టుకుని వింటున్నాను. అద్భుతమైన ఆరాధన,
చక్కని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ చిన్న సౌండ్ కూడా వినాలంటే చెవులు బాగుండాలి. మీకు దేవుడు మంచి చెవులు ఇచ్చాడు దేవుడు. మన దగ్గర ఒక కుర్రాడు వచ్చాడు, విజయ్ అని కుర్రాడు. ట్రైన్ వచ్చినా కూడా ఆ శబ్దం కూడా వినపడదట. అలాంటి చెవుడు, కానీ మంచి తెలివైనడు. కానీ నీకు దేవుడు చెవులు ఇచ్చాడు, వినే శక్తి దేవుడు ఇచ్చాడు. పాడడానికి ఏమి ఇచ్చాడు చెప్పండి? కొంతమంది పాడను వాళ్ళేదో పాడుకోండి అంటారు. దేవుడు చేతులు ఇచ్చాడు, కానీ చప్పట్లు కొడుతున్నారా దేవుడికి? దోమలు కొడతారు అంతే, దోమలు. చప్పట్లు కొడుతూ దేవుడిని కనపరచడం. ప్రభువా నువ్వు చేతులు ఇచ్చావు వందనాలు అంటుంటే వీడు బూట్లు అడుగుతున్నాడు, అడిగాడేట, చూస్తాడేట, ఏమి ట్రైడ్ ఎలా ప్రార్థన చేస్తాడు, ఎలా స్తుతిస్తాడని చూస్తే వీడు ప్రార్థన మార్చేసాడట. ఇప్పుడు ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా నా బూట్లు వద్దు కానీ ప్రభువా నువ్వు నా కాలు ఇచ్చినందుకు వందనాలు అన్నాడట. ఏమన్నాడు? నువ్వు నా కాలు ఇచ్చినందుకు వందనాలు. ఎందుకంటే వచ్చిన వ్యక్తికి 2 కాళ్ళు లేవు, మందిరానికి దేక్కుంటూ వచ్చాడు. 2 కాళ్ళు లేవు, కానీ కాళ్ళు లేనందుకు సనగట్లేదు, కాళ్ళు లేనందుకు బాధపడట్లే. దేవుడు ఇచ్చిన మిగతా అవయవాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. అలాగ అన్ని విషయాల్లో బైబిల్ సెలవిస్తుంది, ఎల్లప్పుడూ దేవుడికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చదువుతారా వాక్యం? 1 దశలోనికేలు ఆ మాట చూడండి ఒకసారి. 1 దశలోనికేలు 5వ అధ్యాయం 18వ వచనం అనుకుంటాం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ప్రతి విషయమందును. అది ప్రతి విషయమందు దేవుడికి ఏం చెల్లించాలా? కొంతమంది అడుగుతున్నారు, ఏమయ్యా ఎందుకు రాలేదంటే నాకు అలవాట్లేదు అయ్యగారు. కొంతమందికి అలవాట్లు ఉండవు, ఎందుకంటే వాళ్ళు పెరిగిన ఆత్మీయ స్థితి వేరు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మీయమైన భక్తి గల మందిరానికి వచ్చావో నువ్వు అన్నీ ఏం చేయాలి? నువ్వు నేర్చుకోవాలి. అన్నీ ముందు నుంచి రావు. ఈరోజు మనం ప్రతి విషయంలో, అన్ని విషయాల్లో దేవుడికి ఏం చెల్లించాలి? ఈవెన్ బాధల్లో కూడా, కష్టాల్లో కూడా దేవుడికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. యోబు అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాడు, అన్నీ పోయినప్పుడు కూడా ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మనం అన్నీ బాగుంటే దేవా స్తోత్రం, ప్రభువా స్తోత్రాలు, అసలు మనల్ని ఎవరు పట్టుకోలేరు. అనుకున్నట్టుగా మనం ఊహించినట్టుగా ఏమైనా జరగకపోతే మాత్రం మనసు వీక్ అయిపోతాం. బైబిల్ సెలవిస్తుంది, అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో దేవుడికి ఏం చెల్లించాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2వ దశలోనికేలు 2:13 చదవద్దు. 2వ దశలోనికేలు 2:13 ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నామంటే ఇంగ్లీష్లో ఏమందంటే ఇట్స్ అవర్ డ్యూటీ టు గివ్ థ్యాంక్స్ టు అవర్ లార్డ్. దేవుడి కృతజ్ఞత తెలపడం ఏంటి చెప్పండి? అది మన డ్యూటీ, అది మన పని. ఈరోజు ఎక్కడికి వచ్చారు మీరు? దేవుడి మందిరానికి వచ్చారు, దేవుని ఆరాధించడానికి వచ్చారు. ఇది ఏదో ఫార్మాలిటీగా రావడం కాదు, ఇది మన బాధ్యత, ఇది మన డ్యూటీ. ఎంతమంది డ్యూటీ నమ్మకంగా చేస్తున్నారు? ప్రభుని స్తుతించడం డ్యూటీ, ప్రభుని స్తుతించడం మన బాధ్యత. కొంతమంది ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఆదివారం కూడా పనులకి, ఆదివారం కూడా డ్యూటీలకి, ఆదివారం కూడా వేరే వేరే వ్యవహారాలకి. అంటే నువ్వు ముందుకు వెళ్తున్నావా దేవుళ్ళో, లేకపోతే వెనకబడిపోతున్నావా దేవుళ్ళో? కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటారు నాతో, అయ్యగారు 1000 రూపాయలు ఇస్తాన్నారు అయ్యగారు ఈరోజు, 5000 ఇస్తామన్నారు అయ్యగారు ఈరోజు. ఇంకా నేను అన్నాను, 1,00,000 ఇచ్చినా నేను రాలేను ఈరోజు, నేను దేవుడు మందిరానికి నేను వెళ్ళాలి. నువ్వు దేవుణ్ణి స్తుతించడంలో, దేవుని ఆరాధించడంలో నువ్వు ముందు ఉంటున్నావా, వెనకబడిపోతున్నావా? ఎఫెసీ 1:16 దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మానకూడదు. ఎఫెసీ 5:20 తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు పేరట ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా చదివే 1 దశలోనికేలు 5:18 అది దేవుడి చిత్తం. దేవుడిని స్తుతించడం
దేవుడిని ఘనపరచడం అదేంటి చెప్పండి? అది దేవుడి చిత్తం. సో ప్రతి ఒక్కరూ దేవుడిని స్తుతించాలి, ప్రతి ఒక్కరూ దేవుడిని ఆరాధించాలి. ఎందుకు దేవుడిని ఆరాధించాలి? ఎందుకు దేవుడికి కృతజ్ఞత తెలపాలి? దేవుడు మనల్ని రక్షించినందుకు, దేవుడు మనకు ఆహారాన్ని ఇస్తున్నందుకు, దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు. యోహాను సువార్త 6:11 మనం చూస్తే ప్రభు ఆ రొట్టెను పట్టుకుని ఏం చేస్తాడు చెప్పండి? 5 రొట్టెలు 2 చేపలు విరిచి పంచినప్పుడు ఏం చేయాలి? దేవుడికి ఏం చెల్లించాడు? కృతజ్ఞతాస్తుతి. ఎంతమంది భోజనం దేవుడు ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెప్పి థ్యాంక్స్ చెప్పి తింటున్నారు చెప్పండి? కనీసం టీ తాగుతున్నప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పి తాగాలి దేవుడికి. ప్రతి విషయంలో దేవుడికి థ్యాంక్స్. దానియేలు 2:23 దేవుడు మనకి వివేకాన్ని, బలాన్ని, స్ట్రెంగ్త్, ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లించాలి. యోహాను 11:41 ప్రకారం మన మనవులు, మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నందుకు దేవుడికి వందనాలు చెప్పాలి. 1 కొరింథీయులు 15:57 ప్రకారం దేవుడు మనల్ని ఏమండి జయ జీవితాన్ని దేవుడు మనకి ఇస్తున్నందుకు, విక్టరీ లైఫ్ దేవుడు మనకి ఇస్తున్నందుకు దేవుడికి వందనాలు చెప్పాలి. 2 కొరింథీ 9:15 ప్రకారం దేవుడు చెప్పనాశక్యము కాని ఆయన వరమును మనకు దేవుడు ఇచ్చాడు, అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లించాలి. లూకా 17:12-19 మనం గమనిస్తే దేవుడు మనల్ని స్వస్థపరిచినందుకు దేవుడికి వందనాలు చెప్పాలి. యేసుప్రభువారు అన్నారు ఒకసారి, నేను 10 మంది కుష్ఠరోగులు బాగు చేశాను. ఎంతమంది బాగు చేశాను ఆ సమయంలో? నేను 10 మందిని బాగు చేశాను కదా, మిగతా 90 ఎంతమంది రావాలి? 10 మంది రావాలి, కానీ ఎంతమంది వచ్చారు? వీళ్ళు అందరూ దేవుడి దగ్గరికి వస్తున్నారా చెప్పండి? కరోనా ఫస్ట్ వేవ్ అయిపోయింది, కరోనా సెకండ్ వేవ్ అయిపోయింది, ఇంకా బతికున్నాను. ఇప్పుడు వస్తుంది ఇంకో డెల్టా అంట, డెల్టా ప్లస్ అంట. అది ఇంకా చాలా స్పీడ్గా వ్యాప్తి చెందుతుందట. ఏది కూడా అరికట్టలేదండి, ఏది కూడా ఆపలేదంట దాన్ని. చైనా, అటు అమెరికా వాళ్ళందరూ భయభ్రాంతులు అయిపోతున్నారు. ఈరోజు ఇంకా మనల్ని దేవుడు ఈ భూమి మీద దేవుడు ఉంచాడు. దేవుడికి వందనాలు చెప్తున్నారు మీరు చెప్పండి? ఫ్యామిలీగా దేవుడు సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు చెప్పండి? దేవుడి కానీ ఏది ఇంపార్టెంట్ అండి? లైఫ్ కానీ ఏదండి ఇంపార్టెంట్? లేవు, ఈ ఊర్లో లేవు, డ్యూటీలో ఉన్నా, ఓకే. ఈరోజు మనం దేవుడికి కృతజ్ఞత తెలపాలి. నయమాను అన్యుడైనప్పటికి కూడా బాగుపడిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడా? వెనక్కి వచ్చాడా? వెనక్కి వచ్చి దేవుడికి ఏం చెల్లించాడు చెప్పండి? అతను కృతజ్ఞతను తెలిపాడు. కృతజ్ఞత తెలపడం ఇట్స్ ఆనరింగ్ గాడ్. దేవుణ్ణి ఘనపరచడం. కృతజ్ఞత తెలపడం నువ్వు ఎవరిని ఘనపరుస్తున్నట్టు? నువ్వు దేవుణ్ణి ఘనపరుస్తున్నట్టు. ఎవరు కృతజ్ఞత తెలపరు చెప్పండి? ఎవరు కృతజ్ఞత తెలపరు? అమ్మా, వెనకబడిన వారు కొంచెం దగ్గరికి వచ్చారు, ఇంకా గతాన్ని మర్చిపోయేవారు. వాళ్ళందరినీ ఒక మాట అంటారు, ఏంటంటారు? ప్రౌడ్ పీపుల్ అంటారు, గర్విష్ఠులు అంటారు. దేవుడి దగ్గర రాకుండా నువ్వు ఊర్ల మీద తిరుగుతున్నావంటే నువ్వెవరు చెప్పండి? నువ్వు గర్విష్ఠుడివి. నువ్వు నాలో ఏం గర్వం దగ్గర ఏం చూశారు అయ్య గారు? నేను అంటలేదు, దేవుడు అంటున్నాడు. బైబిల్ రాయబడింది, గర్విష్ఠులు దేవునికి అసహ్యులు. దేవుడు ఎప్పుడు ఎవరిని బతిమాలుకోడు. థ్యాంక్స్ చెప్పండి, నాకు థ్యాంక్స్ చెప్పండి. మనిషి కాదు ఆయన. మనం ఏం కోరుకుంటాం? ఎవరైనా మనకి థ్యాంక్స్ చెప్పాలని కోరుకుంటాం మనం. కానీ దేవుడు ఎవరిని బతిమాలకు నాకు వందనాలు చెప్పండి, నాకు థ్యాంక్స్ చెప్పండి అని ఎప్పుడు దేవుడు కోరుకోడు. అంటే ఫోర్స్ఫుల్గా, బలవంతంగా మీ కృతజ్ఞతలు దేవుడికి అవసరమో లేదు. కానీ ఒమాన్ మీద చెప్తాను, మీరు కృతజ్ఞత తెలపడం దేవుడికి సంతోషం. మీ కృతజ్ఞత తెలపడం దేవుడికి ఎంతో ఆనందం. ఆమేన్. అది ఫోర్స్ కాదు, అది బలవంతం కాదు. కానీ నువ్వు కృతజ్ఞత తెలిపితే అది దేవుడికి ఎంతో
సంతోషం. ఆ వెర్రి ధనవంతుడు సమృద్ధిగా పండింది పంట. ఏమండి, దేవానికి స్తోత్రాలు, మంచి పంటనిచ్చావు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని దేవుడికి స్తుతులు చెల్లించాడా? చెప్పండి, అర్థమవుతుందని చెప్పేది. చేశాడా? ఇదంతా ఎవరి సంపాదన అనుకున్నాడు? ఇదంతా నా కష్టార్జితం, నా సంపాదన, ఇదంతా నాది అనుకున్నాడు అతడు. కనీసం అందులో పేదోళ్ళకి ఏమైనా 2 బస్తాలు ఏమైనా అన్నదానం చేశాడా పోని? కనీసం అందులో ఏమైనా దశంభాగం తీసాడా పోని? ఇదంతా ఏం చేస్తాడట? కొట్లన్నీ ఏం చేస్తాడట? ఇంకా విప్పి పెద్ద వాటిని కట్టించి ఇవన్నీ ఏంటట కూర్చుకొని, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించము. ఏదో ఆయన లైఫ్ ఆయన చేతిలో ఉన్నట్టు. దేవుడు అన్నాడు, రే వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణాన్ని. ఎవడు వీడు? వెర్రివాడిని ఎందుకు అన్నారు? గర్విష్ఠుడు. ఇంకో వెర్రివాడిని ఎందుకు అన్నారు? మన అంశం కృతజ్ఞత లేనివాడు. సో కృతజ్ఞత వీళ్ళందరూ కూడా ఎవరు చెప్పండి? వెనకబడిన వాళ్ళు, గర్విష్ఠులు, వెర్రి వాళ్ళే. ఇశ్రాయేలీయులు దేవుడు వారిని ప్రేమించి 400 సంవత్సరాలు, ఏమండి, వాళ్ళు ఆ ఐగుప్తులో వాళ్ళు అక్కడ బాధపడుతున్నప్పుడు దేవుడు వారి మొర విని భక్తులు మోషే, అహరోను వెళ్ళి వారిని విడిపించి దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తుంటే ఆ ఎర్ర సముద్రం దాటించితే ఏం చేశారండి వీళ్ళు? ఆ 10 ఆజ్ఞల కోసం అని చెప్పి పరలోకాన్ని అంటే కొండ మీదకి ఎక్కి ఆయన దేవుడి దగ్గర కనిపెడుతుంటే వీళ్ళు ఏం చేశారు? అందరూ ఏం చేశారు? మాకు మోషే ఏమయ్యాడో మాకు తెలీదు, ఉన్నాడో పోయాడో తెలీదు, కనుక మేము దేవుణ్ణి ఆరాధించడానికి మాకొకటి ఏదో ఒకటి ఒక విగ్రహాన్ని తయారు చేయాలని ఫోర్స్ చేయడం బట్టి అహరోను ఏం చేశాడండి? చివరికి మీ దగ్గర ఉన్నవన్నీ ఏం చేయండి, ఇలాంటి వాళ్ళకి ఇస్తారు అన్నిటికీ. ఆ బొమ్మ కోసం అందరూ వాళ్ళ యొక్క చెవుదుద్దులు, వాళ్ళ ఆభరణాలు అన్నీ ఇచ్చేస్తే అవన్నీ పోతే అది పెద్ద విగ్రహం తయారైంది, ఒక ఆవులాగా, ఒక దూడ. అప్పుడు ఏమన్నారు చెప్పండి? ఇశ్రాయేలు దేవుడు మిమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించి ఎర్ర సముద్రం దాటించిన ఆ యెహోవా దేవుడు ఎవరు? ఈ దూడే. ఏమయ్యారు వీళ్ళు? వెనకబడ్డారు వీళ్ళు. దేవుడు ఊరుకున్నాడా? దేవుడు సహించాడా? ఏమండి, దేవుడు ఒప్పుకున్నాడా? ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఒక్కరు కూడా మిగలకుండా, ఏమండి, ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఒక్కరిని కూడా వెళ్ళకుండా అందరినీ దేవుడు అరణ్యములోనే దేవుడు ఏం చేశాడు చెప్పండి? నాశనము చేసేసాడు. వెళ్ళింది ఎవరు? ఇద్దరు. ఎవరు వాళ్ళు? కాలేబు, మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు చెప్పండి? ఆ మాట మీకు అర్థమవుతున్నాయి? మీరు వెనకబడుతున్నారని ఒప్పుకున్నారు, కానీ మీరు వెనకబడిపోయి ఎలా వెనకబడిపోయి దేవుని ఉగ్రతకు, దేవుని కోపాగ్నికి పాత్రలు అవుతారా? లేకపోతే ఆ ఒలింపిక్స్ అమ్మాయిలాగా పడిపోయిన స్థితిలో నుంచి లేచి పరిగెత్తి ఆ బహుమానాన్ని సంపాదించుకుంటారా? ఎలా ఉంటారు మీరు? ఇప్పుడు అని చెప్పింది ఎన్ని పాయింట్లు చెప్పాను? ఒక పాయింట్ చెప్పాను. ఏది? దేవుని కృతజ్ఞత తెలపడంలో మీరు వెనకబడినారు. ఇంకెన్ని ఉన్నాయి? 9. 10వ ఫస్ట్ సెషన్. కానీ ఆ 9ని నేను వచ్చే వారం చెప్తా. అంటే స్పీడ్గా వెళ్ళకుండా కంటిన్యూ చేద్దాం. ఒకటే ఈరోజు అంశం ఏం చెప్పండి? దేవుడి కృతజ్ఞత తెలపడంలో ఏమయ్యారు మీరు? వెనకబడ్డారేమో. ఏం చేయండి చెప్పండి? ఈ రోజు నుండి ఇప్పటి వరకు అయిపోయింది, గతం గత. ఇప్పటి నుంచైనా అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో దేవుడికి ఏం తెలపాలి? మనం కృతజ్ఞత. అంతేకాని మీరు వెరీ ధనవంతుల్లాగా, ఇశ్రాయేలు ప్రజల్లాగా గర్విష్ఠులుగా ఉండి దేవుడు ఆశీర్వాదాలని దయచేసి పోగొట్టుకోకండి. ఆమెన్. దేవుడు కోపం మండిపోయింది ఎవరి మీద? ఇశ్రాయేలు. మీరు కూడా వెనకబడితే దేవుడు ఊరుకోడు. చెప్పండి, మీ భర్తకు చెప్పండి, మీ బిడ్డలకు చెప్పండి, మీ భార్యకి చెప్పండి, మీ ఫ్యామిలీకి చెప్పండి, మీ పొరుగు వారికి చెప్పండి, విశ్వాసులకు చెప్పండి, వెనకబడకండి. చూడండి, బైబిల్లో ఒక వాక్యం చదువుతాను చూడండి ఒకసారి.
ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఇర్మియా 5వ అధ్యాయం తీసారా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము చూడండి, 7వ వచనం. లేక 5వ వచనం, 5:5 నుంచి చదువుతున్నాను చూడండి. గనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను. వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారే ఉందురు కదా అని నేను అనుకుంటుని. అయితే ఒకడు తప్పకుండా వారి కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకున్న వారుగాను ఉన్నారు. 6వ వచనం. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతుకులైరి. అంటే అర్థం ఏంటి? ముందుకెళ్తున్నారా వెనకబడ్డారా? చెప్పండి, కొంచెం చెప్పండి, తక్కువ వారు చెప్పండి వెనకబడ్డారని. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతుకులైరి అంటే దేవుడు చేసిన మేలన్నీ ఏమైపోయారు? వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు విశ్వాసఘాతుకులైరి గనుక ఇప్పుడు చూడండి, దేవుడి కోపం వారి మీద. అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేళ్ళు వారిని నాశనము చేయును, చిరతపులి వారి పట్టణముల యొద్ద పొంచి ఉండును, వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నీ పిల్లలు నన్ను ఏం చేశారు చెప్పండి? విడిచిపెట్టారు. అంటే నువ్వు భక్తిలో ఉన్నావు బాగానే, కానీ నీ పిల్లలు ఏమయ్యారు? విడిచిపెట్టారంటే భక్తిహీనులు అయ్యారండి. అది చెప్పండి, గట్టి చెప్పండి. నీ పిల్లలు వెనకబడ్డారు. నువ్వు బాగానే ఉన్నావు, నీ పిల్లలు వెనకబడ్డారు. నిన్న మా అమ్మాయిని కాలేజ్ తీసుకెళ్ళడానికి అటు వెళ్తుంటే, కంటికి దాటి వెళ్తుంటే ఒక కుర్రడు కనపడ్డాడు. చిన్నప్పుడు ఇక్కడే నిక్కర్లు వేసుకుని అందరితో పాటు దేవుని పరిచర్యలో ఏమండి కలిసి ఉన్న వ్యక్తిని చూశాను. ఐఎమ్ సో స్టండ్. మన కుర్రడే బొట్లు వేసుకుని, ఇక్కడ బొట్టు అక్కడ బొట్టు వేసుకుని, ఏమండి జుట్టు అంతా ఏదో రకంగా పెట్టుకొని నడుచుకుంటూ ఇలా వెళ్ళిపోతున్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది. అయ్యో, వీళ్ళ అమ్మ చక్కగా రక్షించబడిందే, వీళ్ళ నాన్న రక్షించబడ్డాడే, వీళ్ళిద్దరు చక్కగా బాప్తీసం కూడా తీసుకున్నారే. ఈ ఇద్దరు కూడా ఇప్పుడు ఆ తల్లిదండ్రులు లోకంలో పడిపోయారు. ఆ తల్లిదండ్రులు ఇంట్లో సమాధానం లేదు. ఆ బిడ్డను చూస్తే ఆ బిడ్డ ఒక రకంగా తయారైపోయాడు. కానీ ఆ ఫ్యామిలీలో సమాధానం ఉందంటే లేదు, కానీ ఆ కుర్రోడ్లో సమాధానం ఉందంటే లేదు. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వెనకబడినా, మీ బిడ్డలు వెనకబడినా అది మనకి క్షేమము కాదు. గనుక దయచేసి బిడ్డల్ని బతిమాలండి, మీ తండ్రిని బతిమాలండి, మీ తల్లిని బతిమాలండి, నీ భర్తను బతిమాలండి, నీ భార్యని బతిమాలండి. ఎవ్వరు ఇంటిలో ఎవరు వెనకబడ్డం దేవుడికి ఇష్టం లేదు. చదవండి, అక్కడ రాయబడి ఉంది, నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను, అండర్లైన్ చేసుకోండి, నేను వారిని తృప్తిగా పోషించినను, వారు వ్యభిచారము చేయుచు వేశ్యలిండుల్లో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును? క్వశ్చన్ మార్క్. ఏంటండి మీ పిల్లలు నన్ను ఏం చేస్తారు? విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏమంటే తృప్తిగా పోషించినను. ఏమంటే తృప్తిగా మిమ్మల్ని దేవుడు పోషిస్తున్నప్పుడు మీరు ఎలా ఉండాలా? వెనకబడాలా లేకపోతే డాష్ ఎలా ఉండాలి? ముందుకంటే పోషించుతున్నందుకు దేవుడికి ఎలా ఉండాలి? ఫస్ట్ పాయింట్ కృతజ్ఞత కలిగి ఉండాలా. మనం చెప్పాను కదా, తిండి లేక చాలామంది అల్లాడిపోతున్నారు, లేకపోతే మన పని పాట లేక కాదు, పంచుతుంది. బండి వచ్చి ఆగుతుంటే చాలు లైన్ కట్టేస్తున్నారు అంతే. కమాన్ 1 2 3 ఇవ్వండి ప్యాకెట్ అంటున్నారు. ఓ ప్యాకెట్ వాళ్ళ దగ్గర ఉన్నా మన సాయంత్రానికి ఉంటుందో ఉండదో అని చెప్పి ఓ ప్యాకెట్ దాచుకుంటున్నారు. ఫుడ్ లేదు, భోజనం లేదు.
కానీ ఈరోజు దేవుడు మీకు 3 పూట్ల శుభ్రంగా మంచిగా భోజనం ఇచ్చి మంచిగా పోషిస్తుంటే మీరేం చేస్తున్నారు? శుభ్రంగా తిని, బైబిల్లో ఒకటి ఉంది, బలిసి కొవ్వెక్కువై ఏం చేస్తున్నారట? వ్యభిచారము చేయుచు వేశ్యల ఇంట్లో గుంపులు కూడుదురు. ఎక్కడ కూడుకుంటున్నారు? వేశ్యల ఇంట్లో గుంపులు. అంటే ఏంటి గుంపులు? ప్యాకెట్లు, జోదం, ఇంకా ఇప్పుడు కొత్తగా గంజాయి, చెత్త అలవాట్లన్నీ గుంపులుగా కూడి చెత్త పనులన్నీ చేసుకుంటూ నువ్వు చేసుకుంటుంటే దేవుడు అంటున్నాడు, నేను ఎట్లు నిన్ను క్షమింతును? చెప్పండి. నువ్వు రక్షించబడి దేవుడిని నమ్ముకొని మరలా నువ్వు పాపంలో పడిపోతే ఎంతకాలం నేను క్షమించాను? ఎంతకాలం కృప ఉందని విస్తారంగా నువ్వు పాపం చేసేయడమేనా? తప్పిపోయిన కుమారుడు వెనకబడ్డాడు, స్నేహితుల మధ్యలో వెళ్ళిపోయాడు, చిక్కబడ్డాడు. కానీ తెలుసుకున్నాడు, మరలా బయటకు వచ్చాడు, మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు, మరలా వెనక్కి వెళ్ళాడా? నీ పరిస్థితి ఏంటి? నీ బిడ్డల పరిస్థితి ఏంటి? నాకు ఇప్పటి వరకు మందు ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఏ మందు? టానిక్ కాదు, బ్రాందీలు, విస్కీలు, అవి. దాని రుచే నాకు తెలీదు, దాని టేస్ట్ ఎలాగో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మన కుర్రోళ్ళు మనసు బాగోపోతే వెళ్ళి కొట్టేస్తున్నారు, వెళ్ళి భవానీ బార్లు కొట్టేస్తున్నారు, అంతే వెళ్ళి తాగేసి పడిపోతున్నారు అంతే. దేవుడు ఊరుకుంటాడా? నేను ఎలా క్షమిస్తాను మిమ్మల్ని అంటున్నాడు దేవుడు. మిమ్మల్ని పోషిస్తున్నందుకు, మీకు మంచి ఆహారం ఇస్తున్నందుకు, మీకు మంచి బట్టలు ఇస్తున్నందుకు, మీకు మంచి వస్త్రాలు ఇస్తున్నందుకు, మంచి ఆహారం ఇస్తున్నందుకు, మీకు మంచిగా మిమ్మల్ని మంచి స్థాయిలో ఉంచినందుకు ఇదా మీరు నాకు ఇచ్చే బహుమానం? ఎట్లా మిమ్మల్ని క్షమించాలా? ఎట్లా మిమ్మల్ని నేను కాపాడాలంటున్నాడు దేవుడు ఇక్కడ. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా? మీకు వెనకబడ్డాము అంటే మూడింది అని అర్థం. నేను జారిపోతున్నానండి, వెనకబడిపోతున్నానండి, ఇంతకుముందు ఎంత బాగుండేదో, ఇప్పుడు ఎవరు రావట్లేదు. రారు, వస్తారు తర్వాత. వాళ్ళు పట్టుకుని నువ్వు మానేకండి, వాళ్ళతో పాటు నీకు ఉంటుంది చక్క భజన. ఎందుకు బ్యాక్ సైడ్ అవుతారో, ఎందుకు వెనకబడిపోతారో చెప్తా. ఇక మొత్తం 4-5 వారాలు చెప్తాను ఇదే వాక్యం. వెనకబడిపోతే చర్చికి నష్టం కాదు, వెనకబడిపోతే దేవుడికి నష్టం కాదు, వెనకబడిపోతే అయ్యగారికి నష్టం కాదు. వెనకబడిపోతే నీకు, నీ ఫ్యామిలీకి, నీ కుటుంబానికి నష్టం. అది ఎలాగంటారో మిమ్మల్ని చెప్తా. యోనా దేవుడు ప్రవక్త. యోనా ఎవరండి? మళ్ళీ వివరంగా చెప్తా, మంచి హైలైట్స్ చెప్తా. యోనా దేవుడు ప్రవక్త. దేవుని స్వరాన్ని వినే ఆధిక్యత దొరికింది ఎవరికి చెప్పండి? యోనా. దేవుడు అన్నాడు, యోనా వెళ్ళు నినివేకి, ఉగ్రత వస్తుందని వెళ్ళి ప్రకటించి. అక్కడ ఆడికి వెళ్ళి బిర్యానీ తినడం కాదు, దేవుడు ఉగ్రత వస్తుందని చెప్పి వెళ్ళి 40 రోజుల్లో దేవుడి దగ్గర ఎస్ అన్నాడు. కానీ ఏం చేశాడు చెప్పండి? యాడికి వెళ్ళిపోయాడు చెప్పండి? తర్షీష్కి వాడెక్కాడు. యొప్పేనని తర్షీష్కి వాడుంది. ఆ మధ్యలో టర్కీ, మధ్యలో కొన్ని ఏరియాస్లో మళ్ళా ఆల్ట్లు ఉంటాయి. అంటే యొప్పే నుంచి బండి ఎక్కితే వాడ తర్షీష్ డైరెక్ట్గా వెళ్దాం. మధ్యలో ఏముంటాయి? 2-3 స్టాపులు ఉంటాయి. టర్కీ, గ్రీస్ అని 2 స్టాపులు ఉన్నాయి. అంటే మినిమం మనోడికి 2 వారాలు పడుద్ది. ఎందులో? అందుకే మన అడిగి వెళ్ళి పడుకున్నాడు. వెళ్ళి 2 వారాలు ప్రశాంతంగా పండుకుందాము అని వెళ్ళాడు పడుకోవడానికి. 2 వారాలు కాదు కదా, 1 నిమిషం కూడా సరిగ్గా పడుకోవాలా. దేవుడు పడుకోనివ్వలా. ఏమయ్యాడు? యోనా దేవుడి మాట వింటూ దేవుడికి దగ్గరగా ఉండవలసిన యోనా ఏమయ్యాడు? చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పాలి, ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలి. వెనకబడ్డాడు. దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఊరుకున్నాడా? వారం రోజులు కాదు రెస్ట్ బాబు, ఇప్పటి నుంచి మొదలెట్టి దేవుడు పెద్ద తుఫాన్ రప్పించాడు దేవుడు. ఇక వాడంతా బద్దలైపోయి పరిస్థితి ఏర్పడిపోయింది. అవన్నీ వస్తువులని కింద పాడేశారు, అయినా తేలిక కావాలి. అంతలోకి మొత్తం చెక్ చేస్తే మనోడు మంచిగా హాయిగా నిద్రపోతున్నాడు. లేచి ఒరే పోయి నిద్రపోతాను, ఏమొచ్చింది నీకు, లేగు లేగు లేగు. ఆయన ఏం చేశారు చెప్పండి? లేపారు. అర్థమైపోయింది సీన్. నేను వెనకబడినందుకు దేవుడు నాకు ఇచ్చిన శిక్ష ఇది.
ఇప్పుడు ఆ మాట మీకు అర్థమవుతుందా? మీకు ఈ మాట ఎందుకు చెప్పాను? యోనా వెనకబడడం వల్ల యోనా ఒక్కడే నష్టపోయాడా? ఓడలో ఉన్న వాళ్ళందరూ నష్టపోతున్నారా? ఏమండి? ఓడలో ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడు నా బిడ్డ రాని వెనకబడితే ఆమె ఒక్కటే సఫర్ అవ్వదు, ఆమెను బట్టి మేము సఫర్ అవుతాం, మా ఫ్యామిలీ సఫర్ అవుద్ది. మా ఫ్యామిలీ సఫర్ అవ్వడం బట్టి మీరు సఫర్ అవుతారు, కుటుంబం సఫర్ అవుద్ది. అందుకే నా బిడ్డ ఎట్టిపోతే పోయినా నేను మా ఆవిడ కలిసి ప్రార్థన చేసుకుందా, చక్క భజన చేసుకుందా, దేవుడికి వందనాలు, దేవుడిని స్తుతించడం కుదరదు. నేను మా ఆవిడ భక్తులు అంటే కుదరదు. నా బిడ్డ భక్తిలో ఉండాలి, నా బిడ్డ భక్తిలో ఉండాలి. ఒక్కరు చేసిన శాపం ఒక్కరి వలన మొత్తం వాళ్ళలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమొచ్చింది చెప్పండి? నేను బ్రతకూడదు, నన్ను ఎత్తి ఏం చేయండి చెప్పండి? సముద్రంలో. కానీ వాళ్ళు సముద్రంలో పడేయడానికి వెనుకం చేశారు. ఎందుకు? అక్కడ షార్క్లు ఉంటాయి, పెద్ద పెద్ద తింగమంగళ లాంటివి, ఏమండి షార్క్స్ లాంటివి ఉంటాయి లోపల. అందువల్ల మనిషి చచ్చిపోతాడు, వద్దులేని ఉండి ఆపేరు. కానీ ఎంత ఆపినా కూడా ఇంకా ఏమవట్లే, వాడ నిమలం అవ్వట్లే. చివరికి ఏం చేశారు చెప్పండి? తీసుకెళ్ళి ఏం చేశారు చెప్పండి? సముద్రంలో పడిపోతే ఎక్కడికి వెళ్ళిపోయాడు? కిందకి వెళ్ళిపోయాడు. ఏమన్నాడు? 2వ అధ్యాయంలో సముద్రపు నాచు ఎక్కడ ఉంటుంది చెప్పండి? నాచు అడుగున చెప్పండి, ఇలా చెప్పండి, అడుగునని చెప్పండి, అడుగునానండి. ఉన్న చేప కడుపులోనే, కానీ చేప కూడా కిందకి వెళ్ళిపోయి ఉంటుంది బాగా. ఎందుకంటే షార్క్ కదా, తిమ్మింగలం కదా, కింద వెళ్తుంటాయి. అడుగు బాగా పిట్టులోకి వెళ్ళిపోయాడు, చీకటిలోకి వెళ్ళిపోయాడు, అంధకారంలోకి వెళ్ళిపోయాడు. ఒక కామెంటేటర్ దీన్ని వివరిస్తున్నాడు. ఒక దైవజనుడు కామెంటేటర్, అంటే బైబిల్ రకరకాల కామెంటేటర్స్ ఉంటారు. అందులో కామెంటేటర్ అంటాడు, ఎవరైతే దేవుళ్ళో వెనకబడతారో వారి స్థితి కూడా పైనుంచి అలా కింద పడిపోయి అడుగంటి పోతారంట. ఆ కామెంటేటర్ చెప్తుంటే తెల్లారుజామున 3:30 చదువుతుంటే నాకు భయం వేసింది. నాకు దేవుడిని అలా ఉంచాలని దేవుడు చూస్తే నువ్వు వెనకబడిపోవడం వలన నీ ఫ్యామిలీ, నువ్వు ఏమైపోతున్నారు చెప్పండి? కిందకి, అంధకారంలోకి, చీకట్లో, సముద్రం నాచు అంటుకునేంత స్థాయిలోకి నువ్వు వెళ్ళిపోతావు. అరే ఒకప్పుడు ఇలా ఉండేవాడు కదా, ఒకప్పుడు అలా బ్రతికాడు కదా, ఒకప్పుడు అలా దర్జాగా ఉండేవాడు కదా, ఇప్పుడు ఏమైపోయాడు? అయిపోయింది అంతా, కథం. సో వెనకబడ్డం అనేది అంత సిల్లీగా తీసుకోకండి, జోక్గా తీసుకోకండి. సంఘంలో ఎంతమంది? 500 మంది ఉండరు, 200 మంది చప్పట్లు కొట్టుకోకండి. 200 మంది ఉండేవి, 200 తిమింగిలాలు, 200 పండు కప్పలు అని అర్థమైందంటే 200 మంది ఉండి దేవుడు సేవ చేయించడా? 200 మంది కాదు 100 మంది అయ్యారు, దేవుడు సేవ జరిగించడా? 100 మంది కాదు 2 అయ్యారు, దేవుడు సేవ జరిగించుకోడా? 22 లక్షల మంది వెళ్ళారు, ఎర్ర సముద్రం దాటారు. కానీ చివరికి తేలింది ఎంతమంది? 2. దేవుడికి మంద అవసరంలా, దేవుడికి 2 చాలు. అంటే మీకు 2 చాలు అయ్యారు, ఎవరు రాపోయినా పర్లేదు నేను అంటుంది అది కాదు. దేవుడికి సంఖ్యతో సంబంధం లేదని అంటున్నాను. అది అడుగంటిపోయాడు, చీకట్లోకి వెళ్ళిపోయాడు. కానీ శుభవార్త చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చే దేవుడు. గట్టిగా చాపట్లు కొట్ట. నువ్వు నా మాట వినలేదు కనుక, నువ్వు నా మీద తిరుగుబాటు చేసి వెనకబడివే కనుక నీ బతుకు అడిగంటికి అక్కడే ఉండలేదు. దేవుడు మరలా అక్కడి నుండి దేవుడు మరలా పైకి తీసుకుని వచ్చి దేవుడు ఆయన మరలా బలంగా దేవుడు వాడుకున్నాడు. సో దేవుడు మరలా నీకు అవకాశం ఇస్తున్నాడు, దేవుడు నీకు మరలా అవకాశం ఇస్తున్నాడు. దేవుడు వెనక్కి వెళ్ళిపోయావు, కిందకి వెళ్ళిపోతున్నావు. వచ్చేవారు మీకు చార్ట్ చూపిస్తాను, మీకు చార్ట్లు చూపిస్తాను. ఓకే, చార్ట్ల ద్వారా రేపు నుంచి బుధవారం మండలి బైబిల్ స్టడీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథం కంటిన్యూ చేస్తాను. బుధవారం మండలి బైబిల్ స్టడీ 7 గంటలకి. చప్పట్లు కొట్టరే? వద్దా? అడిగంటి పోవాలి ఉందా? శుక్రవారం మళ్ళీ ఉపవాస ప్రార్థన మరలా రేపు ఉదయం నుంచి, రేపు శుక్రవారం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. కొంతమంది సంతోషంగా చప్పట్లు కొడుతున్నారు, కొంతమంది సీరియస్ కొడుతున్నారు. సరే మీ ఇష్టం, ఎలా కొట్టుకోండి. కానీ చాలా సిస్టమేటిక్గా ఆదివారంలో కానీ శానిటైజ్ చేస్తాం. చాలా చక్కగా శుక్రవారాలు బుధవారాలు కూడా
చాలా సిస్టమేటిక్గా ప్రార్థనలు జరుగుతాయి. ఆ తర్వాత నుంచి మన సెప్టెంబర్ 1కి ఎలా చేద్దామని ప్రార్థనాపూర్వకంగా అప్పుడు మనం ప్లాన్ ఏదో భోజనాలు అవి కాదు, వాక్యం ద్వారా ఎలా బలపడదాం, 3 రోజులు కూటాలు పెట్టుకుందామా, ఎలా పెట్టుకుందాం, ఏం చేద్దాం అవి ఆలోచిద్దాం. కూర వండుదామా, బిర్యానీ వండుదామా, చేపలు వండుదామా, అవి కాదు. ముందు మన స్థితులు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, మనం అందరం అభివృద్ధి అవ్వాలి. సో నేను అనేది ఇప్పుడు వెనకబడ్డం, దేవుళ్ళలో నుంచి వెనకబడ్డం, అది మీద మనకు ఆశీర్వాదమా, మనకు అది నష్టమా, శాపమా? చెప్పండి. ఒకప్పుడు సంసోన్ అంటే ఎవడురా? భలే భలే వీరుడురా, సింహాన్ని చంపాడు, భలే భలే వీరుడురా. దేవుడు ఆత్మను పొందుకున్నాడు, దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు. ఎవరు? సంసోను. దేవునికి నాజీరు అంటే ఏ స్పెషల్ మ్యాన్, అనాయింటెడ్ మ్యాన్, సెపరేటెడ్ మ్యాన్, ప్రత్యేకింపబడిన వాడు, దేవుడి కోసం ఏర్పాటు చేయబడిన వాడు. కానీ ఏమయ్యాడు? ముందుకు ఏమయ్యాడు? వెనకబడ్డాడు. స్కేల్ అలా వెళ్ళింది పైకి. ఏమైంది చెప్పండి? అందం పోయింది. మన అందం చూసుకుని మిస్మిస్ అయిపోయి అందం పోయింది. ఇంకేం పోయింది? బలం పోయింది. ఇంకేం పోయింది? కళ్ళు పోయాయి. ఇంకేం పోయింది? ప్రాణమే. దేవుడిచ్చిన ఆధిక్యతే, పేరు, ప్రఖ్యాతులు అన్నీ ఏమైపోయాయి? ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వచ్చేసాడు. అదే పరిస్థితి నీకు నాకు ఏర్పడచ్చు. కానీ దేవుడు ప్రేమ గలవాడు, సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు మరలా సంసోనికి. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోంటే దేవుడు మరలా బలం ఇచ్చాడు. ఆ బలంతో ఆ 3,000 మందిని మొత్తం ఆ దేవాలయంలో ఉన్న వాళ్ళందరినీ ఏం చేయాడు చెప్పండి? చంపేశాడు. ఇప్పుడు నా వాక్య సారాంశం ఏంటి అంటే, ఇప్పుడు అడగండి పక్కన ఉన్న వాళ్ళని, నువ్వు వెనకబడ్డావా? అడగండి, నువ్వు వెనకబడ్డావా? అమ్మగారు మీరు వెనకబడ్డారా? రాణి నువ్వు వెనకబడ్డావా? ఐఎమ్ సీరియస్. నేను వెనకబడ్డాను. దేవుడు నాతో చెప్తున్నాడు, నువ్వు మాత్రం అడుగంటిపోకుండా ఉండాలంటే, నువ్వు పైకి రావాలనుకుంటే, ఇంకా నేను బ్లెస్ చేయాలని నీ మీద ఎత్తైన ఆలోచనలు నాకు ఉన్నాయి. నేను ఇంకా ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళాలని ఉంది. ఇది నా ఓల్డ్ బుక్, ఎప్పుడుదో బుక్. ఇది గ్రాటిట్యూడ్ గురించి రాశాను. ఈరోజు 3:30కి ఎదిగాను ఈ బుక్. చూడండి ఎలా అయిపోయింది చూడండి. యూత్ సర్మన్స్ బుక్ ఇది. ఎవరైనా యూత్ మీటింగ్ అడుగుతారు? అడగరు. అప్పుడు యూత్ మీటింగ్. అందులో నేను రాసుకున్నాను. ఏమని రాసుకున్నానంటే, ఇది ఎప్పుడుదో 2004దో 2005దో అందులో రాసుకున్నాను. ఏమనంటే, ఎక్కడో ఉన్నా, ఏమనంటే సరే తర్వాత చెప్తానండి. అందులో ఉన్నది ఏంటి దర్శన? ఏది ఎక్కడ చూడండి, ఇక్కడ రాసుకున్నాను. అమెరికా వాళ్ళకి నేను ఎప్పుడు అవసరమో అప్పుడు నిన్ను దేవుడు అక్కడికి పంపిస్తాడు అని రాసుకున్నాను. మెసేజ్లో ఒక టాపిక్లో అమెరికన్స్కి నువ్వు ఎప్పుడు అవసరం అప్పుడు నిన్ను అక్కడికి నేను, ఎప్పుడు ఇది 2000లో 2001లో ఎప్పుడో రాసుకుంది. ఇది దేవుడు పంపించాడా లేదా? ఎప్పుడు పంపించాడు? వెంటనే పంపించలే. ఎప్పుడు అవసరమా అంటే, నా పట్ల దేవుడు ఏం కలిగి ఉన్నాడు? చాలా ఎత్తైన తలంపులు. మీకు ఆ మాటలో అప్పుడు చెప్పినప్పుడు కూడా కంట్రీ చర్చ్లో చెప్పినప్పుడు మీరు నవ్వేవారు. అమెరికా అంట, అదంట, ఐగర్ అంట, అదంట, చర్చ్ అంట, పాల్రాయ్ అంట, అదంట అని మీరు నవ్వారు. కొంతమంది నమ్మారు. మరి దేవుడు చేశాడా లేదా? కానీ ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోయామని కొంచెం మన కొమ్ములు వచ్చి టెక్కేసి కొంచెం మనం ఎదవేషాలు ఎత్తే దేవుడు ఏం చేస్తాడు? యోనా గారిని అంత పైకి తీసుకెళ్ళిన దేవుడు ఏం చేస్తాడు? సముద్రపు నాచు అంటే ఎక్కడ ఉంటుంది నాచు? అక్కడ పోతాం. నేను దేవుడి వాక్యానికి భయపడి నేను ఎప్పటికప్పుడు నా జీవితాన్ని సరి చేసుకుంటూ ఉంటాను. నా కోరిక నా బిడ్డలకు కూడా మీరు సముద్రం నాచు అంటుకోవాలని నా కోరిక కాదు. మీరందరూ పైకి ఆత్మీయంగా శారీరకంగా కూడా మీరు వర్ధిల్లాలని. మన పాస్టర్ గారు సాక్ష్యం చెప్తున్నారు. మన విజయవాడలోనే వ్యాపారంలో బాగా వెనకబడిపోయేట, చాలా నష్టం వచ్చేసిందంట, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడట. అలాంటిది ప్రార్థన చేయించుకుంటే మందిరానికి వచ్చి అద్భుత రీతిగా ఆయన వ్యాపారాన్ని మరలా దేవుడు ఏం చేశాడట? ఆశీర్వదించాడట. నేను ఆ అసిస్టెంట్ పాస్టర్ గారు చెప్తున్నాడు,
గర్వంగా ఇప్పటికి 5-6 సార్లు చెప్పాడంట ఆ పాస్టర్ గారు చర్చిలో అంతమంది జనాల్లో, ఈ బ్రదర్ వ్యాపారంలో పాడైపోయి పైకి వచ్చిన ఈ బ్రదర్ ఇప్పుడు దశమ భాగం ప్రతి నెల 3 లక్షలు ఇస్తాడు నాకు అన్నాడండి. ఎంతట? ప్రతి నెల ఈ గివ్స్ 3 lakhs, 3 లక్షల రూపాయలు నాకు ఇస్తాడు దేవుడి సేవ కోసం. దేవుడు ఆయన యథార్థతను బట్టి దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. ఫైనాన్షియల్గా ఆత్మీయంగా అభివృద్ధి అవడం, శారీరకంగా అభివృద్ధి అవడం పాపమేం కాదు. నమ్మకం ఉన్నవానికి దీవెనలు మిండుగా కలుగుతాయి. ఏమండి, 3 లక్షలు అయితే ఏసీకి ఒక్కొక్కరు 10,000 రూపాయలు 10,000 ఇవ్వాలా చెప్పండి? అదే రకంగా దేవుడు మళ్ళీ ఆశీర్వదించలేడా? అదే రకంగా దేవుడిని బ్లెస్ చేయలేడా? ఇంకా రాజీనగర్లో వెనకాలది ఎందుకు, పెద్ద సైటే కొనేస్తాం మనం. ఆమె అంగడికి వచ్చా మిమ్మల్ని దేవుడు అలా అభివృద్ధి చేయాలా, ఏమన్నా అలా కిందకి వెళ్ళిపోవాలా? ఇప్పుడు చెప్పండి, వెనకబడదామా ముందుకెళ్దామా? ఎందులో? దేవుణ్ణి స్తుతించట్లో, పది చెప్పండి, 10 చెప్పండి. ప్రార్థించట్లో, విశ్వాసంలో, ప్రేమలో, ప్రార్థనలో, ఇచ్చుటలో, పరిచర్య చేయట్లో, సహవాసంలో, సువార్త చేయట్లో, ఇతరులకి సహాయపడట్లో ఏమవుదాం? ముందుకు వెళ్తామన్నది గడిగా చెప్పట్లు కొట్టండి. కనుక దయచేసి వెనక్కి పడకండి. ఎక్కడేసిన గొంగలు అక్కడ అలా ఉండకండి. లెట్ us వర్క్ ఫర్ గాడ్. ఆమేన్ చెప్పండి. వర్క్ ఫర్ గాడ్, వర్క్ ఫర్ గాడ్ చెప్పండి. దేవుడి కోసం ఏం చేద్దాం చెప్పండి? పని చేద్దాం. ఆమేన్. పౌలు అంటాడు, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు ఏం చేస్తాను? ఇప్పుడేం చేద్దాం? దేవుడి సేవ కోసం, దేవుడి కార్యాల కోసం ఏం చేద్దాం? వేగిర పడదాం. ఇంతకుముందు చిన్నప్పుడు ఏంటంటే అయ్యగారు వాక్యం అయిపోగానే, నెల అయిపోగానే సంతకాలు, ఏది నోట్స్కి అయ్యగారు సంతకం పెట్టండి అయ్యగారు, నేను రాశాను లేదు చూడండి అయ్యగారు. ఎన్ని నోట్స్లు ఉండే ఒక్కొక్కరి దగ్గర 5-6 నోట్స్లు. ఇప్పుడు నోట్స్లు లేవు, నోట్లు ఉన్నాయి. చెప్పండి. సో వెనకబడకండి, దేవుళ్ళ ముందుకు. ఇది part 1. part 2 నెక్స్ట్ వీక్. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక.